సహితం విభిన్న వ్యూహ విరచితం మంత్రతంత్ర మిళితం మహోన్నతం ఈ సంహితం ఇదే కదా క్షాత్రం. నమస్తే, వెల్కమ్ టు క్షాత్రం. భారత రక్షణ రంగంలో వస్తున్నటువంటి కొత్త ఆవిష్కరణలు, అదేవిధంగా రక్షణ రంగంలో వస్తున్నటువంటి సంస్కరణలు, కీలకమైనటువంటి వార్తాంశాలపై విశ్లేషించేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, రక్షణ రంగ నిపుణులు శ్రీ మామిడి గిరిధర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం మన 96వ ఎపిసోడ్ మొదలు పెడతాము. ఈ వారం జరిగినటువంటి రక్షణ రంగానికి సంబంధించినటువంటి కీలక పరిణామాల్లో ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత రఫేల్ యుద్ధ విమానాల్ని కూల్చేశామని పాకిస్తాన్ ప్రగల్భాలు పలికింది, అనే అసత్య ప్రచారాలు చేసింది. మనం అనేక సార్లు వాళ్ళు ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారనేది మీరు పదే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. సో మన త్రివిధ దళాలు కానివ్వండి, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి సోర్సెస్ ద్వారా కానివ్వండి, ఒక్క రఫేల్ యుద్ధ విమానాన్ని కూడా వాళ్ళు కూల్చలేదు. కానీ ప్రచారంలో మాత్రం వాళ్ళు విపరీతంగా ప్రచారం చేస్తారు. ఈవెన్ అమెరికా అధ్యక్షుడు కూడా రఫేల్ కు ఫైటర్ జెట్స్ ఇరువైపులా కూలాయి అని చెప్పేసి ప్రకటించిన సందర్భం. సో ఈ నేపథ్యంలో ఈవెన్ మన విపక్షాలు కూడా దానికి తగ్గట్టుగానే నిజంగానే రఫేల్ యుద్ధ విమానాలు కూలాయని ప్రశ్నలు అడిగిన పరిస్థితి. సో ఇప్పుడు ఒక కీలక మనం స్పెసిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు, కానీ మన చర్యల ద్వారానే సమాధానం ఇస్తూ ఉన్నాము. సో భారత ఎయిర్ ఫోర్స్ ఈ 36 రఫేల్స్ కి సంబంధించి, రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి ఏదైతే వాళ్ళు చేసేటువంటి రెగ్యులర్ RFP, రిక్వెస్ట్ ఆఫ్ ప్రపోజల్, ఈ బ్రిడ్జ్ సపోర్ట్ కోసమని మీరు ప్రపోజల్స్ ఇవ్వండి అని చెప్పేసి బిడ్డింగ్ కి ఆహ్వానించినటువంటి పరిస్థితి. సో ఈ ప్రకటనతోటి మనకు అర్థమైంది 36 రఫేల్ ఫైటర్ జెట్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి అని. ఒక్కసారి ఆ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అసలు ఏం జరిగింది? ఆపరేషన్ సింధూర్ లో చేసినటువంటి అసత్య ప్రచారాన్ని మనం ఎలా బర్స్ట్ చేస్తూ వస్తున్నాం? మనకు ఆపరేషన్ సింధూర్ లో మేము 3 రఫైల్స్ కొలగొట్టామంటే, 4 అంటే, 5 అంటే వాళ్ళ పెద్ద కాంపిటీషన్ ఉండింది. పాకిస్తానీ విశ్లేషకులు మేము 10 రఫైల్ కొట్టగలిగిన కెపాసిటీ ఉండింది, కానీ మేమే వద్దులే, ఇంకా సర్లే పాపం అని వదిలేసామని ఇలా వాళ్ళు పెద్ద నెరేటివ్ అంతా నడిపించారు. డొనాల్డ్ ట్రంప్ ముందర 5 విమానాలు కూలిపోయాయి అన్నాడు, తర్వాత 7 అన్నాడు, ఆఖరికి లాస్ట్ కౌంట్ 11 చెప్పాడు. కానీ ఏ విమానాలు చెప్పలేదు. పాకిస్తాన్ దాన్ని వాడుకునే వాళ్ళు ఏమన్నారంటే, ఈ 11 విమానాల్లో రమారమి 6-7 విమానాలు రఫైల్సే మేము కూలగొట్టాము, మిగతా 2-3 విమానాలు అవి మిగ్గులు సూకాయలు కొట్టాము మేము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వీటిని విమానాల్ని కూర్చున్నందుకు మెడల్ ఆఫ్ ఆనర్స్ ఇచ్చుకున్నారు వాళ్ళందరికీ కూడా. ఎంతవరకు ఇచ్చుకున్నారంటే ఈవెన్ బిలావల్ భుట్టో సర్దారికి కూడా ఇచ్చారు. బిలావల్ భుట్టో ఏం చేశాడో మనకు తెలియదు. మన తర్వాత షహీద్ అఫ్రీదీకి ఇచ్చారు. షహీద్ అఫ్రీదీ ఏదో బైక్తో ర్యాలీ చేశాట. సో అందుకని పాకిస్తాన్ సమర్థించినందుకు, పాకిస్తాన్ వాణిని వినిపించినందుకు అతనికి ఇచ్చారు, షహీద్ అఫ్రీదీకి ఇచ్చారు. తర్వాత కమర్ చీమా వాళ్ళ జర్నలిస్ట్, అతనికి ఇచ్చారు. అంటే ఫేక్ నేరేటివ్ రన్ చేసినందుకు ఇంత ప్రగల్భాలు పలికారు. పోనీ కాసేపు అనుకుందాం, వాళ్ళే గెలిచారు, రఫైల్స్ కొట్టారని అనుకుందాం కాసేపు. అది ఎయిర్ ఫోర్స్ విజయం కదా. ఎయిర్ ఫోర్స్ చీఫ్కి ఏం అవ్వలేదు, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అయిపోయాడు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఫేక్ నేరేటివ్ నడిపించారు. కానీ అప్పుడు మన ఎయిర్ మార్షల్ భారతి గారు ఒకటే చెప్పారు, వీ హ్యావ్ అకౌంటెడ్ ఫర్ ఆల్ పైలట్స్ అని చెప్పి వదిలేశారు. మా పైలట్స్ ఎవరు చనిపోలేదు, అందరూ సురక్షితంగా మళ్ళీ బేస్కి తిరిగి వచ్చారు అని ఒక స్టేట్మెంట్ మాత్రం ఇష్యూ చేశారు. ఒక అమెరికన్ జర్నలిస్ట్ ఖోజా ఆసిఫ్ని ఇంటర్వ్యూ చేసి, మరి ఇన్ని విమానాలు కూర్చామన్నప్పుడు ఎవిడెన్స్ చూపించు అంటే కదా సోషల్ మీడియాలో ఉంది చూసుకోపో అన్నాడు ఆయన. సోషల్ మీడియాలో ఏంటి, ఎప్పుడో పాత మన మిగ్గులు క్రాష్ అయినవి, పాత విమానాలు ఏదో మిరాజ్ క్రాష్ అయినవి అవి చూపించి రఫేల్ కొలాప్స్ అయింది అని చెప్పారు. తర్వాత కొన్నిట్లు ఏం చేశారంటే, మనకు ఈ డాక్టర్డ్ వీడియోస్ ఉంటాయి, తర్వాత మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసినటువంటి ఫొటోస్, వాటిలో వాళ్ళు ఏం చేశారంటే BS022 అని దీని టెయిల్ నంబర్ ఉంది అని చెప్పి వాళ్ళ నంబర్ చూపించారు. చూడుగో రఫేల్ మేము కొట్టాం, పలా నంబర్ కొట్టాం మేము అని చెప్పి. కొన్ని నెలల తర్వాత మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని అదే విమానంలో ఏ విమెన్ పైలట్ని మేము క్యాప్చర్ చేసామని చెప్పారో అదే పైలట్ ఆవిడని సార్టీ తీసుకెళ్ళి మనం దాన్ని డెమాన్స్ట్రేట్ చేసాం, ఇదేం అవ్వలేదని చూపించాము. సరే, ఎందుకు ఈ రోజు దాకా ఎయిర్ ఫోర్స్ మా విమానాలు కూలిపోలేదు అని ఎందుకు చెప్పలేదు అని చాలా ప్రశ్నలు మనం కూడా ప్రశ్నించాం ఎయిర్ ఫోర్స్ని.
వాళ్ళ నెరేటివ్ ఏంటంటే మేము ఎన్ని కూలిపోయాయో చెప్పాల్సిన అవసరం లేదు, మాకు పాకిస్తాన్ మేము చెప్పాల్సిన అవసరం లేదు, మా విమానాలు 10 తక్కువ ఉన్నాయని వాళ్ళు కనుక అలా అంచనా వేసుకొని సిద్ధపడితే కనుక వాళ్ళకి సర్ప్రైజ్ ఉంటుంది, కాబట్టి మేము దాని గురించి పట్టించుకోము అని చెప్పి ఒక స్టేట్మెంట్ అప్పట్లో ఇష్యూ చేశారు. అంటే మనం డీకాయ్స్ పెట్టాము. ఈ విమానం పెడుతున్నప్పుడు దాని వెనకాల డీకాయ్ కూడా వెళ్ళింది. డీకాయ్కి అదే సేమ్ రడార్ సిగ్నేచర్ ఉంది. వాళ్ళు ఆ డీకాయ్నే అసలైన రఫైల్ అనుకొని దాన్ని షూట్ చేశారు వాళ్ళు. మనకు తెలుసు, మనకు బన్షీ అని చెప్పేసి మన దగ్గర డీకాయ్స్ ఉన్నాయి, అటువంటి చాలా పెట్టి పంపించాం మనం. కాబట్టి వాళ్ళని ఎలా మభ్యపెట్టి మన రఫైల్స్ని కాపాడుకున్నామన్న విషయం బహుశా శత్రువుకు తెలియకూడదని చెప్పి మన వాళ్ళు చెప్పలేదు. ఈరోజు మనకు డైరెక్టరేట్ ఆఫ్ రఫైల్ ఇంజనీరింగ్ వాళ్ళు సఫ్రాన్ ఇంజనీరింగ్ మనకు ఫ్రాన్స్లో వాళ్ళకి 36 విమానాల బ్రిడ్జ్ మెయింటెనెన్స్కి వాళ్ళు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఇవ్వడంతో ఇప్పుడు ప్రపంచం అంతా తెలిసిపోయింది 36 విమానాలు సేఫ్గా ఉన్నాయి, ఏం అవ్వలేదు. కాబట్టి ఈ 36ని 5 నెలలకి మీరు సర్వీసింగ్కి కాంట్రాక్ట్, అంటే మళ్ళీ ఫైనల్ కాంట్రాక్ట్ వీటినన్నింటినీ సర్వీస్ చేయడానికి ఫైనల్ కాంట్రాక్ట్ సంతకం పట్టేంత లోపు ఒక 4-5 నెలలు దీనికి కొంచెం సర్వీసింగ్ కావాలి, దానికి మీరు ప్రపోజల్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళకి పంపించారు. అంటే అఫీషియల్గా 36 విమానాలు మా దగ్గర ఉన్నాయి, దానికి సర్వీసింగ్ అవసరం ఉంది అని భారత ప్రభుత్వం చెప్తోంది, క్లియర్గా చెప్పింది. అంటే పాకిస్తాన్ నెరేటివ్ అంతా కూడా పటామచ్చలు అయిపోయింది కదా. ప్లస్ ఎన్ని విమానాలు కూలిపోయాయి, మీరు ఫెయిల్ అయ్యారు, నరేంద్ర సరెండర్, ఇవన్నీ కూడా ఎవరైతే రాహుల్ గాంధీ వీళ్ళందరూ దాన్ని అప్పట్లో నెరేటివ్, పాకిస్తానీ నెరేటివ్ ముందు తీసుకువెళ్ళారో వాళ్ళందరూ చితకలబడ్డారు. ఈరోజు అఫీషియల్గా వాళ్ళు చాలా స్పష్టంగా మన ఎయిర్ ఫోర్స్ అథారిటీస్ ఏ ఒక్క విమానం కూడా కూలిపోలేదు, అన్నిటి కూడా సర్వీస్ చేస్తున్నామని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. సో ఇంకా కన్ఫ్యూషన్ ఉండవలసిన అవసరం లేదు. అఫ్ కోర్స్ మనము మన ఛానల్లో డిఫెన్స్ రౌండప్లో క్షేత్రంలో చాలా చాలా స్పష్టంగా చెప్పాము, ఒక్క విమానం కూడా మనం కూలిపోలేదు మనది అని చాలా స్పష్టంగా చెప్పాము. ఎందుకంటే మనకు అక్కడ అప్పుడున్నటువంటి అడ్వైజర్స్ కొంతమంది మన సంపర్కంలో వచ్చారు, వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు ఏమి కూలిపోలేదు, అన్నీ కూడా సురక్షితంగా వచ్చినాయి అని చెప్పినారు. మొదటి రోజు టెక్నికల్ స్నాగ్ వచ్చింది అని మనం విన్నాం. పాకిస్తాన్ కూడా మొదటి రోజు మేము కొట్టామని చెప్పారు, కానీ రెండో రోజు మేము కొట్టామని వాళ్ళు చెప్పుకోలేదు. మొదటి రోజు రఫైల్స్కి మనకు సోర్స్ కోడ్ ఇవ్వలేదు కాబట్టి కొంత టెక్నికల్ స్నాగ్ వచ్చి కొంత హార్డ్ ల్యాండింగ్ అయింది మనది అని మనకు తెలుస్తుంది. అంతకుమించి ఏం అవ్వలేదు, వాళ్ళ మిజైల్స్ ఏమి కొట్టలేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కానీ మనం కానీ BVRM బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ తగిలేంత దగ్గరగా ఎవరు వెళ్ళలేదు. మనం చాలా దూరంగానే మన సరిహద్దు లోపలే 100 కిలోమీటర్ లోపు డిస్టెన్స్లో నుంచే ఫైర్ చేసాం. మనం పిన్ పాయింట్ ప్రెసిషన్తో వెళ్ళి అక్కడంతా మనం కొట్టొచ్చాం వాళ్ళు, మనం దాంట్లో. అలాగే వాడు భయపడ్డాడు, మనం ఎక్కడ కొడతామన్న భయంతో వాడు కూడా లైన్ మన ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి 100 కిలోమీటర్ల వెనక నుంచే కొట్టాడు వాడు. కానీ పానిక్, మన విమానాలు చూడగానే వాడు భయపడిపోయి మన మీద BVRMs ఫైర్ చేశాడు. మనం చాలా నైపుణ్యంతో చాలా ప్రొఫెషనల్గా మన వాళ్ళు ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి వెళ్ళి సరిగ్గా ఇంజెక్షన్ అంటారు, ఇంజెక్షన్ ఎలా ఇస్తామో అలా మిసైల్ ఇంజెక్ట్ చేసి మనం తప్పించుకొని వచ్చేసాం. మనం వాడు ఫైర్ చేసేసరికి మనం అక్కడ లేము, వెళ్ళిపోయాం. అందుకనే వాళ్ళ PL-15E బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ రేంజ్ మిసైల్స్ అన్నీ కూడాను భూమి మీద పడిపోయాయి, ఒక్కటి కూడా డ్యామేజ్ అవ్వకుండా పడ్డాయి అన్నీ. అవన్నీ మనం రిట్రీవ్ చేసాము, దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసాం. రివర్స్ ఇంజనీరింగ్ చేసి చైనాలో ఉన్నటువంటి కెపాసిటీ ఏంటి మనం తెలుసుకున్నాం. అందుకనే నెక్స్ట్ టైం ఆపరేషన్ సింధూరో ఇంకే యుద్ధం వచ్చినా కానీ కూడా వీళ్ళ కెపాసిటీ ఏంటి, వీళ్ళు ఎలా ఫైర్ చేయగలరు, దీని హార్నింగ్ ఎబిలిటీ ఏంటి, రడార్ ఇన్ఫ్రారెడ్ సీకర్ ఎలా ఉన్నాయి, దీనికి ఏ పారామీటర్స్లో వీళ్ళు హంట్ చేసి కొట్టగలరు, ఏ రేంజ్ దాటితే కనుక వీళ్ళు షోర్ షాట్ కిల్ ఉంటుంది దీన్ని ఎలా తప్పించుకోవాలి, ఈ యొక్క రడార్ సిగ్నేచర్ని ఎలా మనం ఫూల్ చేయాలి, ఇంకెటువంటి డికాయిల్ పెట్టాలి, ఇవన్నీ కూడా మనకు తెలిసిపోయింది. బహుశా 1-2 మిత్ర దేశాలు కూడా మనం ఇచ్చాము. ఇది మోస్ట్ లైక్లీ జపాన్కి ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. బహుశా మరి అమెరికాకి ఇచ్చామో కొరియాకి ఇచ్చామో మనకు తెలియదు, కానీ జపాన్కి మాత్రం తప్పకుండా ఇచ్చాము. కాబట్టి ఈ 36 రఫైల్స్ సురక్షితంగా ఉన్నాయి అని చెప్పి మనం గంటాబద్ధంగా చెప్తున్నాము. చాలా కాలంగా ఈ నెరేటివ్ ఈవెన్ మన దేశంలో కూడా ఎన్నో కొన్ని కూలిపోయాయి, ఎందుకు చెప్పట్లేదు ప్రభుత్వం అన్న దిశగానే అపోజిషన్ వీళ్ళందరూ కూడాను ఒక నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. మనకి ఇప్పుడు మాత్రం చాలా చాలా క్లియర్గా పాకిస్తాన్ యొక్క ఫేక్ నెరేటివ్, పాకిస్తాన్ని సమర్థిస్తున్నటువంటి వీళ్ళందరి ఫేక్ నెరేటివ్ ఎక్స్పోజ్ అయినాయి. ప్లస్ ఇది ఒక ఇండస్ట్రియల్ యుద్ధం, ఇది అంటే ఫ్రెంచ్ ఇండస్ట్రీ వర్సెస్ చైనీస్ ఇండస్ట్రీ. ఇప్పుడు రఫైల్స్ దెబ్బతిన్నాయి,
అని కనుక ఒక రిపోర్ట్ వచ్చిందంటే చెంగుడు కార్పొరేషన్కి స్టాక్స్ వాళ్ళ షేర్ మార్కెట్ పెరుగుతుంది. అప్పుడు JF10C JF17 యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఎప్పుడైతే రఫైల్స్ బాగానే ఉన్నాయి అవి పడ్డాయని తెలిసిందో ఆఫ్ కోర్స్ డసాల్ట్కి ఇన్ఫర్మేషన్ పెరుగుతుంది. ఇంకొక నేరేటివ్ మనం ఏమింటున్నామంటే ఇప్పుడు 114 కొత్త రఫైల్స్ మనం ఆర్డర్ ఇవ్వబోతున్నాం. సపోజ్ రఫైల్ సురక్షితంగా వచ్చాయని మనం చెప్పి ప్రపంచంలో కనుక రఫైల్ చాలా అద్భుతంగా ఆపరేషన్ సింధూర్లో పనిచేసింది అని తెలిస్తే కనుక బహుశా మనకు డసాల్ట్ ఏవియేషన్ ఇంకా ధర పెంచి మనం మాట్లాడచ్చు. మాది ఇంత అద్భుతమైన ఎయిర్ క్రాఫ్ట్ కదా, మీరే చూశారు కదా ఎంత అద్భుతంగా మీకు పనిచేసిందో, ఇంకా ధర పెంచుతున్నామని కూడా చెప్పచ్చు. బహుశా వాళ్ళకు ఒక విధమైన డౌట్ క్రియేట్ చేయడానికి మన బార్గెనింగ్ చిప్ కోసం కూడా మనం చెప్పి ఉండకపోవచ్చు అని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పుడు ఈ 114 ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన కమర్షియల్ టెండర్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి కాబట్టి ఇంకా ఒకటో రెండో అంశాలే మిగిలిపోయినాయి దాంట్లో. ఎస్పెషలీ వాళ్ళు మన అస్త్ర ఇవన్నీ అనుసంధానం చేయడానికి కావాల్సిన ప్రోటోకాల్స్ ఇస్తారా లేదా అన్న దాంట్లోనే మిగిలిపోయినాయి. అవి కమర్షియల్ కూడా మొత్తం ఒప్పేసుకున్నారు కాబట్టి ఇప్పుడు చెప్పడంలో తప్పు లేదు. ప్లస్ ఇది సర్వీసింగ్కి డ్యూ అయింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాము అన్నది మనకు తెలుస్తాం. కాబట్టి ఇది ఒక అద్భుతమైన వార్త. ఇంతవరకు సంవత్సరం పాటు ఈ సందిగ్ధ వాతావరణము అంటే ఏమైందో, నిజంగా మనకు కూలిపోయినా లేవా. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక సీనియర్ ఆర్మీ వెటర్న్ ఒక ఆయన రిటైర్ అయిన అతను ఆపరేషన్ సింధూర్ మీద పుస్తకం రాశాడు. ఆయన ఢిల్లీలో ఆయన కలిస్తే ఆయన ఏమన్నాడంటే ఒక రఫైల్ విమానం పడిపోయింది, బహుశా 2 మిగ్గులు పడిపోయి ఉండొచ్చు అని నేను రాశాను పుస్తకంలో రాశాడు ఆయన. సో ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ కూడా తప్పైనా తేలింది, చాలా క్లియర్గా తేలింది. బట్ నేను చెప్తున్నాను అగైన్, ఒక రఫైల్ టెక్నికల్ స్నాగ్ వచ్చి హార్డ్ ల్యాండింగ్ చేసింది, ఇది మనకు తెలుస్తుంది. అది దానికి కారణం ఏంటంటే మనకు అప్పుడు వాళ్ళు కొంత సోర్స్ కోడ్ ఇవ్వలేదు కాబట్టి. మరుసటి రోజు రఫైల్స్ని వెనకాల పెట్టి సుఖాయిల్ని ముందర పెట్టాం మనం. రెండో రోజు నుంచి సుఖాయిల్ మొత్తం మన అధీనంలో ఉన్నాయి కాబట్టి, కంప్లీట్ మన ప్రోటోకాల్స్ మన కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి ఇంకా మళ్ళీ దాని తర్వాత ఒక్క కేసు కూడా పాకిస్తాన్ కొట్టామని చెప్పలేకపోయారు. ప్లస్ వాళ్ళు ఎవిడెన్స్ చూపించలేదు. మరి ఇండిపెండెంట్ శాటిలైట్స్ ఉన్నాయి కదా, చైనాలో ఉన్నాయి కదా, వాళ్ళు ఏదో డెబ్రీ చూపించండవలసింది కదా. ఇంత పెద్ద విమానం కూలిపోయిందంటే ఆ డెబ్రీని తీయడానికి ఎన్నో నెలలు పడుతుంది, రోజులు పడుతుంది, నెలలు పడుతుంది. అక్కడ ఆ మట్టి, ఆ నల్ల కాలిపోయినటువంటి అంతా కూడా తొందరగా పోదు. అది ఒక్కటంటే ఒక్కటి చూపించలేకపోయారు. కాబట్టి ఈరోజు మన నేరేటివ్ భారతదేశం ఎంత అద్భుతంగా దీన్ని యుద్ధంలో మనం వాళ్ళని ఎంత చావజబ్బ కొట్టామో, మనకి ఎటువంటి నష్టం లేకుండా ఎలా తప్పించుకున్నాం అన్నది ప్రపంచమంతా ఈరోజు చూస్తున్నారు. కాబట్టి పాకిస్తాన్ కంప్లీట్గా థరోగా ఎక్స్పోజ్ అయిపోయింది. పాకిస్తాన్ని సమర్థిస్తున్న శక్తులు మన దేశంలో కూడా అందరు ఎక్స్పోజ్ అయ్యారు. పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. ఆమ్కా గురించి మనం రెగ్యులర్గా మనం క్షేత్రంలో డిస్కస్ చేస్తూనే ఉన్నాం. అడ్వాన్స్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, మనం 5th జనరేషన్ ఫైటర్ జెట్ని తయారు చేసుకునే ఒక ప్రయత్నంలో మనం ఉన్నాము. అయితే మీరు మొదటి నుంచి మీరు చెబుతున్నదే ఇంజన్ అనేది చాలా కీలకం. ఈ ఇంజన్కి సంబంధించే మనకి ఎప్పుడు కూడా ఈ అవాంతరాలు ఎదురవుతున్నాయని, ముఖ్యంగా అమెరికాకు సంబంధించి జనరల్ ఎలక్ట్రిక్ F414 ఇంజన్ని మనం ఈ పర్టికులర్ దీనికి ఆమ్కా కోసమని అనుకున్నాం. కానీ ఇప్పుడు వాళ్ళు కాస్ట్ విపరీతంగా 3-fold పెంచుతున్నట్టుగా కనపడుతుంది. బేసికల్లీ 3 రెట్లు కాస్ట్ పెరుగుతుంది అని వార్తా కథనాలు వస్తున్నాయి. సో ఇప్పుడు ఈ GE ఇంజన్ని మనం పక్కన పెట్టే అవకాశాలే ఉన్నాయా? సరే, రోల్స్ రాయిస్ నుంచి అటు సాఫ్రాన్ నుంచి కూడా మనకు ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి వీటిని ఎక్స్ప్లోర్ చేస్తారో మనం ఒకసారి చూద్దాం. బట్ వాట్ ఈస్ దీనికి ఈ ఆమ్కాకి సంబంధించి ఇప్పుడు GE ని కాస్ట్ 3-fold చేస్తున్నటువంటి వార్తాంశాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి చెప్పండి. అంటే మనకు ఏ విమానమైనా కానీ, యుద్ధ విమానం కావచ్చు, లేదా మనకు సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, ప్రైవేట్ చిన్న చిన్న ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, ఏదైనా కానీ విమానము అన్నది డిజైన్ చేయడానికి ముందర ఫస్ట్ ఇంజన్ నిర్ణయిస్తారు వాళ్ళు. ఇంజన్ కెపాసిటీ, ఇంజన్ ఏ కంపెనీ నుంచి, ఏ మ్యానుఫ్యాక్చరర్ నుంచి తెచ్చుకుంటాము, దాని సైజ్ ఎంత ఉంటుంది, దాని థ్రస్ట్ ఎంత ఉంటుంది, దాని వెక్టర్ ఎంత ఉంటుంది, దాని డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడాను ఫస్ట్ నిర్ణయించిన తర్వాత దాని ఆధారంగా మిగతా ఫ్రేమ్ అంతా కూడా డిజైన్ అవుతుంది. కాబట్టి ఇంజన్ అనేది కీలకం. మన వాళ్ళు తేజస్కి F404IN20 అది ఫస్ట్ డిసైడ్ చేశారు. సో మనకి తేజస్కి దాన్ని వాడాము, ఇప్పుడు దాంట్లో ఇరుక్కున్నాం మనం. వాళ్ళు చాలా మెల్లిగా ఇస్తున్నారు. GE నుంచి మనకు చాలా తక్కువ వచ్చాయి, మనకు 6-7 కంటే ఎక్కువ రాలేదు. మనకేమో ఆల్మోస్ట్ 110 దాకా కావాలి. ఎప్పటికి ఇస్తారో మనకు తెలియదు. F414 నెక్స్ట్ వర్షన్ ఆల్మోస్ట్ 100 to 110 కిలో న్యూటన్ థ్రస్ట్ ఉన్నటువంటిది.
ఫర్ ఇన్స్టెన్స్ F404 వచ్చి 83 to 85 కిలో న్యూటన్ థ్రస్ట్ ఉంటుంది. అది మనకు ప్రస్తుతం ఉన్నటువంటి తేజస్ MK1 లో పెట్టుకుంటాం. అలాగే తేజస్ MK2 నెక్స్ట్ వర్షన్ రాబోతోంది, దాంట్లోను AMCA అడ్వాన్స్ మల్టీ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, ఇంకా రాబోయేటువంటి నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఈ రెండిట్లో కూడా F414 పెట్టాలని నిర్ణయించారు. కాబట్టి దాని ఆధారంగానే మనకు ప్రైవేట్ పార్టీల 3 కన్సార్టియమ్స్ ఎవరైతే వచ్చారో ఫైనలైజ్ చేసిందో ప్రభుత్వం, HAL పక్కన పెట్టేసి వీళ్లకు F414 ఆధారంగా మీరు డిజైన్ చేయండి అని వాళ్ళకి చెప్పారు. వాళ్ళకి టైమ్ లైన్స్ కూడా ఇచ్చారు వాళ్ళకి. ఇప్పుడు F414 తోటి చర్చలు జరిగిన తర్వాత, జీతో చర్చలు జరిగిన తర్వాత టెక్నికల్ చర్చలు అన్నీ అయిపోయినాయి. కమర్షియల్ బిడ్డింగ్ వచ్చేసరికి వాడు మనం అనుకున్న రేట్ కంటే కూడా గతంలో మనకి ఇచ్చిన రేట్ కంటే 3 రెట్లు ఎక్కువ ఛార్జ్ చేస్తామని వాళ్ళు మనం చెప్తున్నారు. దాంతో ఇప్పుడు మొత్తం ఇదంతా కూడా ఇంతవరకు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫెయిల్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. బహుశా వాళ్ళు మరి తగ్గు వస్తారా, ఏం చేస్తారో మనకు తెలియదు, ఎంతవరకు తగ్గుతారో తెలియదు. వాళ్ళు చెప్తున్నటువంటి కారణాలు ఏంటంటే సప్లై చైన్లో చాలా డిస్రప్షన్స్ వచ్చినాయి, కాస్ట్ విపరీతంగా పెరిగిపోయినాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అఫ్ కోర్స్ దాంట్లో కొంత సత్యం కూడా ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ చేసిన పిచ్చి పనుల వల్ల అమెరికా చైనా మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రతిస్తంభన ఏదైతే ఉందో దాని దృష్ట్యా వాళ్ళు చాలా మెటల్స్, మినరల్స్, తర్వాత రేర్ ఎర్త్ మినరల్స్ ఇవన్నీ కూడా అమెరికాకి ఇవ్వట్లేదు, ధరలు పెంచారు. దాంతో వాళ్ళకు ప్రొక్యూర్మెంట్ సైకిల్ అంతా కూడా దెబ్బతింది, వాళ్ళకి ఖర్చులు పెరిగాయి వాళ్ళకి. అలాగే మనకు బేసిక్ ఆయిల్ ప్రైసెస్ అన్ని కూడా పెరిగేసరికి $80, $90, $100 పర్ బ్యారెల్ వెళ్ళిపోయేసరికి వాళ్ళ మొత్తం లాజిస్టిక్స్ దానికి సంబంధించిన ఖర్చులన్నీ కూడా పెరిగింది. సో ఎన్నో అంశాల్లో వాళ్ళంతా కూడాను దెబ్బతిన్నారు వాళ్ళు. కాబట్టి అవన్నీ కూడా నా కాస్ట్ మన మీద పాస్ ఆన్ చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు జీఈ. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇంక ఇలా కాదు, లాభం లేదని చెప్పి మనం ఆల్టర్నేట్స్ చూసుకుందామని చూస్తాం. అఫ్ కోర్స్ ఈరోజు సడన్గా ఈరోజు మేలుకోలేదు, మనం గతంలోనే మనం సెఫ్రాన్కి చెప్పాము. మామూలుగా ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ ఇంజన్ డిసైడ్ చేసి ఫ్రేమ్ డిజైన్ చేసే దానికి బదులుగా నా దగ్గర ఈ ఫ్రేమ్ ఉంది, ఈ ఫ్రేమ్లో పెట్టే ఇంజన్ని ఫలానా కిలో న్యూటన్ 80 to 90 కిలో న్యూటన్ ఉన్నది డిజైన్ చేసి నాకు ఇవ్వు అని చెప్పి వాళ్ళకి చెప్పాను. వాళ్ళు 2028-29 లోపల ఇంజన్ ఇస్తామని వాళ్ళు చెప్పారు. అది HAL ప్లస్ మనకు సఫ్రాన్ కలిసి వాళ్ళిద్దరు జాయింట్ వెంచర్ చేసే దిశగా వాళ్ళు చర్చలు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా రోల్స్ రాయ్స్ ఆఫర్ ఇచ్చింది మనకి. రోల్స్ రాయ్స్ ఒక ఫైనల్ ఆఫర్ ఇచ్చి అద్భుతమైన ఆఫర్ ఇచ్చారు. అగైన్ కమర్షియల్లీ ఇది ఎంత వైబులో మనం చూడాలి. ఎందుకంటే ఆఫర్ ఇచ్చేటప్పుడు ఎవరైనా కానీ చాలా అద్భుతంగానే చెప్తారు. నిజాలు అన్నవి తర్వాత ఫైన్ ప్రింట్ డిస్కస్ చేసేటప్పుడు వస్తాయి, ఏమొస్తాయో తెలియదు. ప్రస్తుతానికి రోల్స్ రాయ్స్ మనకి ఏం ఆఫర్ ఇచ్చిందంటే డిజైన్, డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్, మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాల్, ఫ్యూచర్ అప్గ్రేడ్స్, తర్వాత కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ, ఇవన్నీ చేసినప్పుడు ఈ కొత్త ప్రోడక్ట్ ఏదైతే వస్తుందో అది 120 కిలో న్యూటన్స్కి చాలా హైయర్ అండ్. ఇది 120 కిలో న్యూటన్ ఇంజిన్ ఏదైతే ఉందో దాని ఐపీ, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, దానికి డిజైన్ సంబంధించినటువంటి పేటెంట్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో ఉంచుకోండి అని చెప్పారు. అఫ్ కోర్స్ రోల్స్ రాయ్స్కి ప్రాఫిట్ మాత్రమే తీసుకుంటారు వాళ్ళు. రోల్స్ రాయ్స్ ఏదో లోకల్ భారతదేశంలో పార్ట్నర్తో చేస్తారు, బహుశా HAL లేకపోతే ఇంకేదైనా కొత్త జేవీ కంపెనీ పెడతామో మనకు తెలియదు, లేదా ఏదైనా ప్రైవేట్ రంగ సంస్థతో అనుసంధానం చేసి చేస్తామో తెలియదు. కాబట్టి దాంట్లో భాగస్వామిగా వాళ్ళు ప్రాఫిట్స్ తీసుకుంటారు, మిగతా అంతా భారతదేశంలోనే డెవలప్ చేసేటువంటి ఒక ప్రపోజల్ వాళ్ళు ఇచ్చారు, అద్భుతమైన ప్రపోజల్. కాబట్టి ఇది మనం ఇప్పుడు దీన్ని రిజెక్ట్ చేయలేనంత మంచి అద్భుతమైన ప్రపోజల్ ఇచ్చారు. అలాగే సఫ్రాన్ కూడా ఇచ్చారు. సఫ్రాన్ తర్వాత మనకు ఈరోజు రోల్స్ రాయ్స్, 2 ఆఫర్స్ మన దగ్గర ఉన్నాయి. ఇది ఇలా ఉండగా మనకు కావేరీ ఇంజిన్ ఆల్మోస్ట్ బహుశా ఇంకా సంవత్సరంన్నరలో వాళ్ళు కూడా 90 కిలో న్యూటన్ వరకు కూడా ఈరోజు F404 ఇస్తున్నటువంటి అవుట్పుట్ ఇచ్చే పరిస్థితులు వస్తున్నాయి. అది కూడా మనం ఆల్రెడీ మనం చాప్టర్లో డిస్కస్ చేద్దాం. దానికి ఆఫ్టర్ బర్నర్ అటాచ్ అయింది, ఆఫ్టర్ బర్నర్ టెస్టింగ్ కూడా అవుతోంది. అన్ని మనకు మంచి శుభసూచకాలే వస్తున్నాయి. దాంట్లో వెయిట్ కూడా చాలా గణనీయంగా తగ్గించగలిగారు, దాని థ్రస్ట్ పెంచగలిగారు, ఇవన్నీ చేశారు. బహుశా ఈ సంవత్సరం ఎప్పుడు అక్టోబర్లో నవంబర్లోనే అది రష్యా వెళ్ళబోతోంది ఫైనల్ టెస్టింగ్ కోసము. ఆ టెస్ట్ అయ్యి సర్టిఫికేషన్ అయ్యి వచ్చిందంటే కనుక ఫస్ట్ ప్రోటోటైప్ని నిజంగా ఒక తేజస్లో పెట్టి వాళ్ళు యాక్చువల్గా ఫ్లై చేసి టెస్ట్ చేస్తారు. ఇవన్నీ అవ్వడానికి బహుశా 2027, మిడ్ 2027లో ఈవెన్ కావేరీ కూడా తయారు అయి వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఇప్పుడు కావేరీ, రోల్స్ రాయ్స్, సఫ్రాన్ 3 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. అందుకని ఈరోజు మనం జీఈతో చర్చించేటప్పుడు చాలా మనం క్లియర్ కట్గా నువ్వు మరి మాకు ఫలానా రేంజ్లో ఇస్తే మేము తీసుకుంటాం, లేకపోతే మాకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని చెప్పగలిగిన పరిస్థితికి వచ్చాం. ఎటొచ్చి దీనివల్ల ఇబ్బంది ఏమొస్తుందంటే, ఎందుకంటే
కరెక్ట్ టైం ఈ 3 కన్సార్టియమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మనం F1 414 ఆధారంగా వాళ్ళని డిజైన్ చేయమన్నాం కాబట్టి ఇంతవరకు చేసిన పని ఆగిపోతుంది, మళ్ళీ రీడిజైన్ చేయాల్సి వస్తుంది, సమయం పడుతుంది. మళ్ళీ ఇప్పుడు సాఫ్రానా లేకపోతే మనకు రోల్స్ రాయ్సా నిర్ణయం అయ్యేంత వరకు కూడా ఆగాల్సి వస్తుంది. రోల్స్ రాయ్స్ ఇంకేం చెప్పారంటే ఈ సంవత్సరాంతానికి మనకు 2026 నవంబర్ డిసెంబర్ లోపల మీరు కనుక మాకు అగ్రిమెంట్ సంతకం పెట్టి ఇస్తే 2030 కంతా మీ ప్రోటోటైప్స్ అన్ని కూడా గాల్లో ఎగురుతాయని చెప్పారు వాళ్ళు. అంటే 3.5 సంవత్సరాల్లో సర్టిఫికేషన్తో సహా ఎగురుతాయి. 2034కి మీకు కమర్షియల్ ప్రొడక్షన్ ఉంటుంది అని చెప్పారు. ఇది చాలా రీజనబుల్ టైం, ఎందుకంటే ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది దశకాలు పడుతుంది కాబట్టి వాళ్ళు ఇచ్చే టైం ఫ్రేమ్ చాలా టైం ఫ్రేమ్. మనకు రోల్స్ రాయ్స్ ఆఫర్ ఇచ్చారు వాళ్ళు, కాబట్టి చూద్దాం. అలాగే రష్యా ఆఫర్ ఇస్తుంది, రష్యన్ ఇంజిన్స్ కూడా ఆఫర్ ఇస్తుంది. సో మనకి ఈరోజు ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఇంజిన్ డిసైడ్ అయితేనే మళ్ళీ ఫ్రేమ్ యొక్క రీడిజైనింగ్ ఉంటుంది. ఫ్రేమ్ యొక్క దాని యొక్క ఏరోడైనమిక్స్, దాని యొక్క కాంటోర్స్, దాని డిజైనింగ్, దాని ఎలా ఉండాలి, దాని వెయిట్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఇంజన్ ఆధారంగా నిర్ణయం అవుతాయి. కాబట్టి బహుశా మనకు అర్జెన్సీ ఉంది. ఇది జీఈ ఇప్పుడు ఇంత గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు కాబట్టి బహుశా ఈ సంవత్సరాంతం లోపు నేను అనుకోవడం ఏంటంటే ఇంకొక 4-5 నెలల లోపల, బహుశా నవంబర్ డిసెంబర్ లోపల నిర్ణయం తీసుకుంటాను. మరి సఫ్రాన్తో వెళ్దామా, రోల్స్ రాయ్తో వెళ్దామా, లేదా జీఈనే దిగి వచ్చి ఏదో తక్కువ ధరలో ఇవ్వడానికి సిద్ధపడుతుందా, ఫైనల్ నిర్ణయం మాత్రం ఈ సంవత్సరంలో అయిపోతుంది. ఈ సంవత్సరంలో నిర్ణయిస్తే బహుశా ఫస్ట్ ప్రోటోటైప్ టైప్ ఆమ్కాది 2029లో కానీ 2030లో కానీ ఫస్ట్ ప్రోటోటైప్ మనం చూడబోతున్నాం. ఆల్రెడీ మనకు శాటిలైట్ ఇమేజెస్లో మనకు తెలిసింది, మన ఇక్కడ హకీంపేట్ ఎయిర్పోర్ట్లో ఒక ప్రోటోటైప్ని వాళ్ళు పెట్టారు అక్కడ. ఆ ప్రోటోటైప్ శాటిలైట్ ఇమేజెస్లో క్యాప్చర్ అయింది, వైరల్ అయింది యాక్చువల్గా. ఈ ఆమ్కాకి సంబంధించి, ఆ డిజైన్కి సంబంధించి దాని యొక్క స్టెల్త్ని డిటెక్ట్ చేయడానికి, స్టెల్త్ని టెస్ట్ చేయడానికి చేశారు అని అంటున్నారు. బట్ అది నేను అంత ఈజీగా యాక్సెప్ట్ చేయను, ఎందుకంటే ఇప్పుడే కన్సార్టియమ్స్కి ఇచ్చారు. ఆ కన్సార్టియమ్స్ దాన్ని ఇంకా వాళ్ళు తయారు చేయాలి, డిజైన్ చేయాలి. ఆ డిజైన్ అన్ని కూడాను వాళ్ళు దాన్ని సిమ్యులేట్ చేయాలి. సిమ్యులేషన్స్ అన్ని అయిన తర్వాత అప్పుడు మెటల్ కటింగ్ ఇవన్నీ అవుతాయి, సమయం పడుతుంది. అది నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే 2029 అర్లియస్ట్, 29 నుంచి 30-31 ఆ 1 or 2 yearsలో మన ఫస్ట్ ఆమ్కా ఫ్లైట్ అనేది మనం చూడగలుగుతాం, ప్రొవైడెడ్ ఇంజిన్ ఈ సంవత్సరం ఫైనలైజ్ అయితేనే. జీఈ మోస్ట్ లైక్లీ మనం పక్కన పెట్టబోతున్నాము. వీళ్ళు మనల్ని సతాయించారు, ఈవెన్ MK1లో కూడా సతాయించారు కాబట్టి బహుశా వాళ్ళని పక్కన పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పక్కన పెడితే మన MK1 ప్రాజెక్ట్ మళ్ళీ దెబ్బతినేది ప్రమాదం ఉంది. 404ని ఇంకా డిలే చేయొచ్చు. కాబట్టి చూద్దాం ఏమవుతుందో చూద్దాం. ఇవన్నీ కూడా మనకు ఆప్షన్స్ ఉన్నాయి. మన ఎయిర్ ఫోర్స్ దగ్గర, మన DRDO దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. భారత ప్రభుత్వం నిర్ణయించాలి. మోదీ గారు మన ఫ్రాన్స్కి వెళ్ళి వచ్చినప్పుడు సఫ్రాన్ గురించి కూడా చాలా సీరియస్గా డిస్కస్ చేసి వచ్చారు. కాబట్టి ఇవన్నీ ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. లెట్ us వెయిట్ అండ్ వాచ్ ఏమవుతుందో. బట్ ప్రస్తుతానికి అయితే సెట్ బ్యాక్, డిలే మాత్రం అనుకుంది. కరెక్ట్ సార్, కరెక్ట్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. UAEతో భారత్ డిఫెన్స్ ఒప్పందం చేసుకుందన్న విషయం గురించి మనం ఇంతకుముందు డిస్కస్ చేశాము. సో ఇప్పుడు UAEకి మనము బ్రహ్మోస్ మిజైల్స్, అదేవిధంగా ఆకాష్ తీర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఇవ్వబోతున్నామని. ఒకటి స్ట్రైక్ కేపబిలిటీ, ఇంకోటి షీల్డ్ మెకానిజం. సో ఈ 2 మనం ఇవ్వబోతున్నాము అనేది వచ్చినటువంటి వార్తాంశం సార్. సో బ్రహ్మోస్, ఆకాష్, నిజంగా చెప్పాలంటే ఈ 2 ఆపరేషన్ సింధూర్లో అద్భుతంగా మనం ప్రయోగించినవి. ఆకాష్ తీర్ అయితే అద్భుతంగా పనిచేసింది. పాకిస్తాన్ సంబంధించినటువంటి మిజైల్స్ ని వాటన్నింటినీ కూడా ఇంటర్సెప్ట్ చేయడంలో సక్సెస్ఫుల్ గా నడిచింది. సో ఒక రకంగా చెప్పాలంటే మనము థర్డ్తో కంపీట్ చేస్తున్నాము. ఒక రకంగా చెప్పాలంటే మొన్ననే ఇరాన్ విషయంలో మనం తేలిపోయింది కాబట్టి. సో ఒకసారి డీటెయిల్స్ చెప్తారా సార్? UAE అంటే ఇది కన్ఫర్మ్ అయిపోయినట్టుగా భావించారా, లేకపోతే ఇంకా ప్రపోజల్ స్టేజ్ లోనే ఉందా? ఇది ఆఫ్ కోర్స్ రాయిటర్స్ లీక్ చేసింది. ఇది భారత ప్రభుత్వం కానీ UAE కానీ అధికారికంగా వీళ్ళేం ప్రకటించలేదు. రాయిటర్స్ వాళ్ళు లీక్ చేశారు, వాళ్ళకు వచ్చిన ఆధారాల ప్రకారం వాళ్ళు లీక్ చేశారు. దీంట్లో సత్యం ఉంది అని అందరూ చాలా మంది నమ్ముతున్నారు. ఎందుకంటే కీలకంగా UAE కావచ్చు, అక్కడ గల్ఫ్ దేశాలు అందరూ కూడాను అమెరికా నుంచి దూరం వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. షార్ట్ టర్మ్లో వాళ్ళకి ఆల్టర్నేట్స్ లేవు. షార్ట్ టర్మ్లో అమెరికా దగ్గర నుంచి కొనుక్కోవాలి, ఇంకా కొత్త ఆర్డర్స్ ఇచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. కానీ అమెరికా యొక్క అస్త్రాలన్నీ మన ఇరాన్ యుద్ధంలో ఎలా పనిచేసినాయో అందరూ చూశారు. కాబట్టి ఇప్పుడు ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి. మనం UAE కుర్చీలో కూర్చొని మనం ఆలోచన చేశామంటే ఆల్టర్నేట్స్ ఏమున్నాయి వాళ్లకు? నెక్స్ట్ రష్యా దగ్గరికి వెళ్ళాలి. రష్యా ఈరోజు ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉందా? రష్యాకే వాళ్ళు సరిపోవట్లేదు, యుక్రెయిన్ యుద్ధం చేయడానికి వాళ్ళ దగ్గర సరిపోవట్లేదు.
కాబట్టి అదొక అంశం. 2, రష్యా టెక్నాలజీ పాత టెక్నాలజీ. సరే, కన్జలన్ అని చెప్పేసి వాళ్ళు హైపర్సానిక్ మిసైల్స్ ఏవో కొత్త తీసుకొస్తున్నారు, కానీ ఈ కాస్ట్ ఎఫెక్టివ్ యుద్ధం చేయడానికి బహుశా వాళ్ళ దగ్గర పాత టెక్నాలజీ ఉంది. దాన్ని అది బహుశా అంత ఎఫెక్టివ్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈరోజు యుక్రెయిన్ రష్యా మీద ఇన్ని దాడులు చేస్తోంది, మాస్కో మీద దాడులు చేస్తోంది, వాళ్ళ ఆయిల్ గ్యాస్ ఫెసిలిటీస్ మీద దాడులు చేస్తోంది. రష్యా తట్టుకోలేకుండా ఉంది, దాన్ని ఆపలేకపోతుంది. కాబట్టి బహుశా రష్యా టెక్నాలజీని కొనుక్కోవాలా లేదా అన్నది ఒక ప్రశ్న, ప్లస్ ఒకవేళ ఆర్డర్ ఇచ్చినా వాళ్ళు ఇస్తారా లేదా అనేది ప్రశ్న. ఇంకా నెక్స్ట్ పిల్లర్ ఎవరున్నారు? చైనా వాళ్ళ దగ్గర అంటూ ఒరిజినల్ టెక్నాలజీ ఏమీ లేదు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కాపీ చేసి వాళ్ళు చేసింది లేదు. కాబట్టి దాన్ని ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇంకా మిగిలింది ఎవరు? యూరోపియన్ దేశాలు ఉన్నాయి, ఇజ్రాయెల్ ఉంది, ఫ్రాన్స్ ఉంది, జర్మనీ ఉంది, తర్వాత మనకు ఇజ్రాయెల్, కొంతవరకు బ్రెజిల్, ఎస్పెషలీ బ్రెజిల్ ఆఫ్ కోర్స్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కాకపోవచ్చు, మనకి ఎంబ్రార్ లాంటి వాళ్ళు ప్లాట్ఫామ్స్ వాళ్ళు ఇవ్వగలరు. మనకి యూరోపియన్ గ్రిపెన్ ఫైటర్ జెట్స్ కావచ్చు. ఈ ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి. అంటే కిచిడి అక్కడి నుంచి ఒకటి, ఇక్కడి నుంచి ఒకటి, ఇవన్నీ తీసుకోవాలి అమెరికా నుంచి దూరం వెళ్ళాలంటే. కాబట్టి వీటన్నిటినీ తట్టుకుని ఒక ఎఫెక్టివ్ కౌంటర్ మెజర్ చేయాలి అంటే కనుక ఈరోజు ప్రపంచంలో డెమాన్స్ట్రేట్ చేసి ఒక యాక్చువల్ యుద్ధంలో సక్సెస్ చూపించినటువంటి టెక్నాలజీ మన దగ్గరే ఉంది. అది ఆకాష్ తీర్. మనం ఆఫ్ కోర్స్ ఆకాష్ తీర్ గురించి మనం క్షాత్రంలో గతంలో చర్చించాము. ఆకాష్ తీర్ అన్నది ఒక అస్త్రం కాదు, ఆకాష్ అన్నది ఒక అస్త్రము, ఆకాష్ తీర్ అన్నది ఒక సొల్యూషన్ టెక్నాలజీ. దీనికి మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలంటే భారతదేశంలో మనకు మన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రతి అంశంలో కూడా మనకు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఎయిర్ ఫోర్స్ తీసుకుందాం. ఎయిర్ ఫోర్స్లో మనం సోవియట్ యూనియన్ నుంచి మనం మిగ్గులు తెచ్చుకున్నాము, అంటే సోవియట్ యూనియన్ రష్యా అక్కడి నుంచి మిగ్గులు తెచ్చుకున్నాము. తర్వాత మనకు సుకోయిల్ తెచ్చుకున్నాము, ఫ్రాన్స్ నుంచి మిరాజ్ తెచ్చుకున్నాము, ఇప్పుడు రఫైల్స్ వస్తున్నాయి. అలాగే అమెరికా నుంచి అపాచే హెలికాప్టర్లు తెచ్చుకున్నాము, చినాకులు తెచ్చుకున్నాము. మనం భారతదేశంలోనే హెచ్ఏఎల్ తయారు చేసిన హెలికాప్టర్లు ఉన్నాయి. అలాగే ఇప్పుడు తేజస్ వస్తుంది మంది. ఇంత వైవిధ్యం. మనకు బోయింగ్ నుంచి PI-8లు తెచ్చుకున్నాం మనము. తర్వాత ఇక్కడి నుంచి ఎంబ్రార్స్ తెచ్చుకున్నాం మనం బ్రెజిల్ నుంచి. ఇంత వైవిధ్యం ఉంది మనకి. వీటిల్లో ఏంటి వాళ్ళలో పడదు. మళ్ళీ నేటో ప్లాట్ఫామ్స్ రష్యా ప్లాట్ఫామ్స్ మాట్లాడంటే కమ్యూనికేషన్ డైరెక్ట్గా ఉండడానికి వీల్లేదు. ఇక్కడ సుకోయ్ వెళుతోంది, లేదా మిగ్ వెళుతోంది, లేదా గ్రౌండ్లో S-400 ఉంది. ఇవన్నీ రష్యన్ ప్లాట్ఫామ్స్. ఇవి మన రఫైల్తో మాట్లాడు. ఎలా రఫైల్ ఆకాశంలో ఎగురుతుందంటే దాన్ని S-400 షూట్ చేసిందంటే పరిస్థితి ఏమవుతుంది? మనకు ఆ రెండింటి మధ్యలో కమ్యూనికేషన్ ఉండాలి కదా. అలాగే మనకు చినాకులు తర్వాత ఈ రష్యా అసెట్స్ మాట్లాడు. తేజస్ మనది ఇంగ్లీష్లో ఉంటుంది, మనకు సుకోయిలు ఇవన్నీ రష్యన్ భాషలో ఉంటాయి, వాళ్ళ సాఫ్ట్వేర్ అంతా. వీళ్ళదేమో ఫ్రెంచ్లో ఉంటుంది. ఎలా ఇంటిగ్రేట్ చేయాలి? అందుకని మనం ఏం చేసామంటే ఈ ఆకాష్ తీర్ అన్నటువంటి టెక్నాలజీ తీసుకొచ్చి పెట్టాం. అప్పుడేమవుతుందంటే రష్యాకు సంబంధించిన ప్లాట్ఫామ్స్ సుకోయిల్ కానీ, మిగ్గులు కానీ, S-400లు కానీ ఇవి ఆకాష్ తీర్తో మాట్లాడతాయి. అలాగే రఫైల్ ఫ్రెంచ్ది కానీ, చినాక్ కానీ ఆకాష్ తీర్తో మాట్లాడతాయి. ఈ ఇద్దరు ఆకాష్ తీర్తో మాట్లాడతారు. ఆకాష్ తీర్ ఇద్దరి దగ్గర నుంచి కమ్యూనికేషన్ తీసుకుని ఎవరికి ఏ కమ్యూనికేషన్ పాస్ ఆన్ చేయాలో అది చేస్తుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక ఇంటగ్రేటెడ్ సిస్టమ్ మనం డెవలప్ చేయగలిగాం. ఇంటగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ అని మనం తయారు చేయగలిగాం. అది అద్భుతాలు సృష్టించింది. అంటే ప్లాట్ఫామ్ ఏదైనా కావచ్చు. ఇప్పుడు UAE మన దగ్గర కొనుక్కుంటోంది. UAE ఏం కొంటుంది మన దగ్గర? వాళ్ళ దగ్గర ఆల్రెడీ అస్త్రాలు ఉన్నాయి కదా. ఇందాక నువ్వు చెప్పినట్టు థాడ్ ఉంది వాళ్ళ దగ్గర, పేట్రియట్ ఉంది, ఇంకేవో ఉన్నాయి వాళ్ళ దగ్గర, చాలా ఉన్నాయి, మిసైల్స్ అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. కొంత మనకు ఐరన్ డోమ్ వచ్చేసి ఇజ్రాయెల్ కూడా ఇచ్చింది. కాబట్టి మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. F-16లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. కాబట్టి ఇటువంటప్పుడు వీటిని ఇంటగ్రేట్ చేస్తూ సిస్టమ్ నిర్ణయించేటువంటి టెక్నాలజీ ఆకాష్ తీర్. అది అడుగుతున్నారు. మనం చూసాం చాలా ఐకానిక్ ఫోటోగ్రాఫ్ ఏంటి అంటే ఆపరేషన్ సింధూర్లో ఆర్మీ చీఫ్ తర్వాత మనకు ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఇద్దరు స్క్రీన్స్ చూస్తున్నటువంటి ఫోటోగ్రాఫే మోస్ట్ ఐకానిక్ ఫోటోగ్రాఫ్. అంటే సిస్టమ్ టేక్ ఓవర్ చేసింది. అక్కడి నుంచి వస్తుంది ఒక డ్రోనా, లేదా పిట్టనా, లేకపోతే దాంట్లో అక్కడి నుంచి వస్తుంది ఒక మిజైలా, అక్కడి నుంచి హెలికాప్టర్ వస్తుందా, లేదా అక్కడి నుంచి ఎయిర్ క్రాఫ్ట్ వస్తుందా? ఎవరు నిర్ణయించాలి? వస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ దేంతో షూట్ చేయాలి? S-400తో షూట్ చేయాలా, బరాక్తో షూట్ చేయాలా, లేకపోతే ఎయిర్ టు ఎయిర్ కొట్టాలా? దేంతో కొట్టాలి? అది ఎయిర్ ఫోర్స్ షూట్ డౌన్ చేయాలా, ఆర్మీ చేయాలా? ఎవరు నిర్ణయించాలి? ఇక్కడ కమ్యూనికేషన్స్లో ఎవరెవరు ఫోన్లు చేసి మాట్లాడుకొని ఎవరెవరు చెప్పుకోవాలి.
అంత సిస్టమ్ టేక్ ఓవర్ చేసింది. ఆ సిస్టమ్ పేరే ఆకాష్ తీర్. అది వాళ్ళు అడుగుతున్నారు యుఏఈ. అంటే ఇంటగ్రేషన్ ఎంత అద్భుతంగా పనిచేసిందో ఈరోజు ప్రపంచం తెలుసుకుంటుంది, ప్రపంచం దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఎప్పుడు అమెరికన్ సిస్టమ్స్ ఫెయిల్ అయిన తర్వాత, అమెరికన్ సిస్టమ్స్ ఇంకా పాత ప్రోటోకాల్స్తో నడుస్తున్నారు వీళ్ళు అన్ని కూడా ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ కోసమే వీళ్ళు అన్ని పెట్టారు వాళ్ళు. కానీ నిజంగా యుద్ధంలో గెలిచేటువంటి శక్తి వీళ్ళకి లేదు. మనకు ఇప్పుడు ప్యాట్రియట్ మిసైల్ని ఒక 30,000 డ్రోన్కి వ్యతిరేకంగా $5 మిలియన్ పెడితే కనుక దానివల్ల ఎంతకాలం యుద్ధం చేయగలం అది. కానీ మనం అలా కాదు, వాడు $30,000 డ్రోన్ పంపిస్తే మనం $5,000 డ్రోన్తో కొడుతున్నాం. దాన్ని కాస్ట్ ఎఫెక్టివ్గా కొడుతున్నాము, సిస్టమ్ నిర్ణయిస్తాం. అంత అద్భుతమైన సిస్టమ్ మన దగ్గర ఉంది. కాబట్టి ఈరోజు యుఏఈ చాలా ఫాస్ట్ ఈ విషయంలో. అక్కడ సమీకరణలు ఎంత తొందరగా మారుతున్నాయో చూస్తున్నాం మనం. సౌదీ అరేబియా ప్రతిసారి తప్పు స్టెప్ చేసింది, మళ్ళీ పోయి పాకిస్తాన్తో చేయగలిపింది. యుఏఈ ఇమ్మీడియట్గా ప్రాక్టికల్గా ఈ చూసిన తర్వాత భారతదేశంతో వాళ్ళు మైత్రి పెట్టుకున్నారు. మోదీ గారు వెళ్ళిన తర్వాత డిఫెన్స్ ఒప్పందం అయిపోయింది. ఆయన పెడుతూ అక్కడ ఎయిర్పోర్ట్లో కలిశారు ఆయన MBAZని. అప్పుడే ఒప్పందం అయిపోయినట్టుంది. ఇప్పుడు బయట రిలీక్ అవుతుంది. అందుకని మన దగ్గర ఆకాష్ తీర్ తీసుకుంటారు, ఒక డాల్ లాంటిది, ఒక షీల్డ్ లాంటిది. అక్కడి నుంచి ఎటువంటి అస్త్రాలు వచ్చినా దాన్ని ఆపగలిగినటువంటిది, కాస్ట్ ఎఫెక్టివ్గా ఆపగలిగినటువంటి శక్తి మన దగ్గర ఉంది. ఇన్ఫాక్ట్ మన ఆకాష్ తీర్లో మనం చాలాసార్లు మన ప్రేక్షకులు మనం ఎక్స్ప్లెయిన్ చేశాం కూడా. L-70 గన్, ఎయిర్ గన్ దగ్గర నుంచి తీసుకొని S-400 వరకు ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అన్నిటిని ఇంటగ్రేట్ చేసాం మనం. L-70 గన్ను ఈవెన్ రష్యా కూడా వాడట్లేదు ఇప్పుడు, ఎప్పుడో పాత ప్లాట్ఫామ్ అందరూ మూసేసుకున్నారు. దానిని కూడా మనం ఆటోమేట్ చేసాం. గతంలో 60s దశకంలో ఎవరో మనిషి కూర్చొని దాన్ని ఫైర్ చేసేవాడు, ఆకాశంలో వస్తున్నదని. దానిని కూడా మనం ఆటోమేట్ చేసాము, సిస్టమ్ టేక్ ఓవర్ అయిపోయింది. సో సిస్టమ్ నిర్ణయిస్తాం. అలాగే మనకు కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ వెపన్స్ ఉన్నాయి మనకు, అంటే లేజర్ బీమ్స్ లాంటివి. అవి ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అన్ని ఇంటగ్రేట్ చేసేసాం మనం. అది ఈరోజు యుఏఈ అడుగుతాం. అందుకని బ్రహ్మోస్ కంటే కూడా కీలకమైంది ఇది. ఆఫ్ కోర్స్ బ్రహ్మోస్కి ఈరోజు ప్రపంచంలో తిరుగు లేదు. చాలా సింపుల్. చైనా దేనికైనా భయపడుతుందంటే బ్రహ్మోస్కే భయపడుతుంది. బ్రహ్మోస్ని ఈరోజు ఆపగలిగినటువంటి రెడార్ కానీ దాన్ని కౌంటర్ చేయగలిగిన సిస్టమ్ ఎక్కడా కూడా లేదు. కాబట్టి బ్రహ్మోస్ అనేది చాలా కీలకం. కాబట్టి వాళ్ళకు కత్తి కావాలి, డాలు కావాలి, యుద్ధం చేయడానికి ఒక అగ్రెసివ్ వెపన్ కూడా కావాలి, అలాగే వాళ్ళని వాళ్ళు కాపాడుకునే షీల్డ్ కావాలి. రేపటి రోజు అక్కడ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, మనకున్న ప్లాట్ఫామ్స్ లేవు యుఏఈకి. బహుశా వాళ్ళ దగ్గర యూరోప్ నుంచి తెచ్చుకున్న ఉండొచ్చు, మనకు కొంత చైనీస్ నుంచి తెచ్చుకున్న ఉండొచ్చు, అమెరికన్ ప్లాట్ఫామ్స్ మ్యాక్సిమం ఉన్నాయి. కాబట్టి వీటిని ఇంటగ్రేట్ చేస్తుంది ఆకాష్ తీర్. ఆకాష్ తీర్ అన్నది మనకున్న ప్లాట్ఫామ్సే కాదు, వాళ్ళ ప్లాట్ఫామ్స్లో ఇంటగ్రేట్ చేయగలిగినటువంటి ఒక సొల్యూషన్ అది. ఆ సొల్యూషన్ వాళ్ళు అడుగుతున్నారు. ప్లస్ బ్రహ్మోస్ ఆఫ్ కోర్స్ మనం వాళ్ళకి ప్రస్తుతానికి ప్రపంచంలో 290 కిలోమీటర్స్ వరకే కొట్టేది ఇస్తున్నాము. అది చాలు వాళ్ళకు. ఇరాన్ని ఎక్కడ దాకా కౌంటర్ చేయాలో వాళ్ళకు ఉన్నటువంటి ఏరియాస్ని కౌంటర్ చేయడానికి వాళ్ళకి 290 కిలోమీటర్స్ చాలు వాళ్ళకి. ప్లస్ అది ఎయిర్ నుంచి ఫైర్ చేసేది ఉంటే కనుక వాళ్ళు డీప్ పెనిట్రేషన్ చేసి కూడా కొట్టచ్చు. కాబట్టి అది అడుగుతున్నారు. సో ఈరోజు సడన్గా అమెరికన్ ప్లాట్ఫామ్స్ని పక్కన పెట్టి భారతీయ ప్లాట్ఫామ్స్ అడుగుతున్నారు అంటే కనుక మనమే అనౌన్స్ చేయక్కర్లేదు, ప్రపంచం చూస్తోంది. భారతీయ ప్లాట్ఫామ్స్ మనం ఇచ్చినటువంటి టెక్నాలజీని ఎవరు గౌరవిస్తున్నారో, దీని నిజంగా ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగిందో ప్రపంచమే దృష్టితో చూస్తోందో స్పష్టంగా అర్థమైంది. ఇక్కడ పాలిటిక్స్, ఇక్కడ రాహుల్ గాంధీలు ఏం అరిచినా కానీ కూడా ప్రపంచానికి తెలుసు మన అస్త్రాలు ఎలా పనిచేసినాయో. అందుకని వీటి డిమాండ్ పెరిగింది. ఈవెన్ అమెరికా ఇచ్చేటువంటి అస్త్రాలను కూడా బేఖాతరు చేస్తూ మన దగ్గరకు వస్తున్నారంటే అదేంటో మన 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 శక్తి ఏంటో ఈరోజు ప్రపంచం ఒప్పుకుంటోంది. కాబట్టి మనం అందరం గర్వించదగినటువంటి విషయం. రైట్ సార్. నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. గత ఆదివారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ గారు కోల్కతాలో 3 ఇండిజినియస్ వార్షిప్స్, స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి వార్షిప్స్ ని ఆయన కమిషన్ చేశారు. ఆ వార్తాంశం వచ్చింది. అందులో మేజర్ గా 3 ఏంటి అంటే స్టెల్త్ ఫ్రిగేట్స్ దునాగిరి, అదేవిధంగా సర్వే వెజల్ సంశోధక్ అండ్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అగ్రే. ఈ 3 వార్షిప్స్ ని కోల్కతాలో కమిషన్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఈ 3 ఎలా పనిచేస్తాయి, దీని స్పెషాలిటీస్ ఏంటో చెప్తారా? అండ్ దట్ కోల్కతా, వై కోల్కతా? ఇస్ దర్ ఎనీ సిగ్నిఫికెన్స్? ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మనం చూస్తున్నాం బంగ్లాదేశ్ విషయంలో వాటిలో. సో ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా సార్, చెప్తారా? అంటే ఎస్పెషలీ దీంట్లో మనం చూస్తే కనుక షాలో వాటర్ క్రాఫ్ట్ సబ్మరీన్ హంటర్ ఏదైతే ఉందో, యాంటీ సబ్మరీన్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో, అది మనకు పాకిస్తాన్ యొక్క హంగూర్ క్లాస్ కి డైరెక్ట్ థ్రెట్. అది
హంగూర్ క్లాస్ వాళ్ళు బంగ్లాదేశ్, బే ఆఫ్ బెంగాల్లో మేము మోహరిస్తాము అని చెప్పి వాళ్ళు బెదిరించారు కదా. ఇది డైరెక్ట్ థ్రెట్. వాడు షాలో వాటర్ క్రాఫ్ట్ అంటే ఈ సబ్మరీన్స్ వాళ్ళ దగ్గర ఉన్న కెపాసిటీ, పాకిస్తాన్ దగ్గర ఉన్న కెపాసిటీ ఏంటంటే మన సరిహద్దుకి కానీ మన ఆస్తులకు కానీ అంటే మన షిప్పులకు కానీ 300 కిలోమీటర్ల దగ్గర దాకా రావాలి. వాళ్ళు 300 కిలోమీటర్ల దగ్గర దాకా వస్తే కానీ వాళ్ళు ఫైర్ చేయలేరు. టార్పిడో దూరం నుంచి కొట్టలేరు, వాళ్ళ దగ్గర కెపాసిటీ లేదు. 300 కిలోమీటర్ల దాకా వచ్చారంటే డిటెక్ట్ అవుతారు. ఇది షాలో వాటర్స్ అంటే మన సరిహద్దుల దగ్గరగా ఇవి మారుస్తుంటాయి కాబట్టి దీన్ని ఈజీగా డిటెక్ట్ చేస్తాయి హంగూర్ క్లాస్. ప్లస్ వాళ్ళు చేసిన తప్పిదం ఏంటంటే హంగూర్ క్లాస్ లాంచ్ అవుతున్న ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా మనం చూసాం. దాని వెనకాల ప్రొపెల్లెంట్ ఎలా ఉందో మనం చూసాం, దాని డిజైన్ ఏంటో చూసాం. మనం ఈజీగా మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ తోటి దాన్ని మొత్తం మనం అకాస్టిక్స్ అన్ని కూడా చెక్ చేయగలం. ఇది సముద్రంలో దిగిందంటే ఎంత హీట్ ఇస్తుంది, ఎంత అకాస్టిక్స్ ఉంటుంది, దీని స్పీడ్ ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయగలము. కాబట్టి మనకు బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్, తర్వాత అరేబియన్ సీలో మన సెన్సర్స్ ఉన్నాయి. సముద్ర గర్భంలో మన సెన్సర్స్ ఉన్నాయి. ప్లస్ మనకు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో మన పోర్ట్స్ ఉన్నాయి. మనకు డొకాం పోర్ట్ కావచ్చు, లేదా మనకు సీషెల్స్ కావచ్చు, అగలిగా కావచ్చు, సిట్వే కావచ్చు, మనకు సబంగ్ కావచ్చు, ఎన్నో పోర్ట్స్ మనకు అన్ని చుట్టుపక్కల. ఈవెన్ హంబతోటాలో కూడా మనకు ఎయిర్పోర్ట్ మన అధీనంలో ఉంది. మన లక్షద్వీపు, అండమాన్ ఐలాండ్స్ ఎలాగూ ఉండనే ఉన్నాయి. ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నాయి. ప్లస్ PI-8 హంటర్స్ మనకు అగలిగా నుంచి వెళ్ళి బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అవన్నీ తిరుగుతున్నాయి మనవే, అవి తిరిగి చెక్ చేస్తాయి. కాబట్టి హంగూర్ క్లాస్ అక్కడికి వచ్చింది అంటేనే మనకు తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళకి స్టెల్త్ అన్నది లేదు. వాళ్ళు ఎక్కడ కూడాను వాళ్ళకు మనల్ని తప్పించుకునేటువంటి అవకాశమే లేకుండా చేసుకున్నారు. పాకిస్తాన్ ఎక్స్పోజ్ అయిపోయి వచ్చారు. అందుకని ఈ షిప్ ఏదైతే యాంటీ సబ్మరీన్ వార్ఫేర్ షిప్ ఏదైతే ఉందో చాలా క్రూషియల్. అది మోదీ గారు ఎందుకు ఇనాగ్రేట్ చేయాలి? నార్మల్గా అయితే మనకు రాజ్నాథ్ సింగ్ గారు చేస్తుండేవారు, లేకపోతే అది కూడా కాదు, మనకు నేవల్ చీఫ్ ఎవరో చేస్తుండేవారు. గతంలో అవే చేశారు. ఎందుకంటే గత సంవత్సరంలో అంటే 2025-2026లో మనం 30 పైచీలకు నేవల్ అసెట్స్ని మనం లాంచ్ చేశాం. షిప్పులు కావచ్చు, లేదా మనకు ఫ్రిగేట్లు, డిస్ట్రాయర్స్, సబ్మరీన్స్, తర్వాత కొన్ని సప్లై షిప్పులు, ఈ ICGకి మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్కి కావచ్చు, అన్ని కలిపి మొత్తం రమారమి 30 నుంచి 35 షిప్పులు మనం లాంచ్ చేశాం. అంటే నెలకి 3 కనీసం లాంచ్ అవుతుంది. కాబట్టి దానికి మోదీ గారే వచ్చి లాంచ్ చేయాల్సిన అవసరం లేదు. సిగ్నల్ పంపిస్తున్నాం. బంగ్లాదేశ్కి సిగ్నల్ పెడుతుంది, పాకిస్తాన్కి సిగ్నల్ పెడుతుంది, చైనాకి పెడుతుంది. అన్నిటికంటే కీలకమైంది అమెరికా కూడా సిగ్నల్ వెళ్తుంది. కరెక్ట్. పెంటగన్ అబ్జర్వ్ చేస్తుంది. డొనాల్డ్ ట్రంప్ అబ్జర్వ్ చేయకపోవచ్చు, కానీ పెంటగన్ అబ్జర్వ్ చేస్తుంది. మన కెపాసిటీ ఎలా బిల్డ్ చేసుకుంటున్నాం అన్న విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాం. కాబట్టి మీ మీద ఎవరి మీద ఆధారపడలేము, మేము చేయాల్సింది మేము చేస్తున్నాం, మా శక్తి పెంచుకుంటున్నాం అన్న ఒక మెసేజ్ మనం చాలా స్పష్టంగా ఇస్తున్నాం. అందుకని ఈ యొక్క కంటిన్యూస్ నేవల్ అప్గ్రేడేషన్ మనం చూస్తున్నాం. అఫ్ కోర్స్ చైనా యొక్క స్పీడ్లో మనం తట్టుకోలేము. చైనా ఇంకా మనకంటే చాలా అగ్రెసివ్గా ఉంది. ఆల్రెడీ ప్రపంచంలో మ్యాక్సిమం ఫ్లీట్ ఉన్నది ఈరోజు చైనాకే ఉంది. కానీ ఆ ఫ్లీట్ని మొత్తం మన ఇండియన్ ఓషన్లోకి తీసుకురాలేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు జపాన్, కొరియా, ఫిలిప్పైన్స్, టైవాన్, అమెరికా వీళ్ళకి వ్యతిరేకంగా చాలా పెట్టాలి. వాళ్ళు ఇండియన్ ఓషన్లోకి తీసుకురాగలిగిన కెపాసిటీ తక్కువ ఉంది. కానీ ఈరోజు కాదు, ఇంకో 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో ఆ కెపాసిటీ ఉంటుంది చైనాకి. కాబట్టి దానికి ముందస్తుగానే తయారవుతున్నాం మనం. సో అందుకని ఈ సిగ్నల్ వాళ్ళకు కూడా పెడుతున్నాం. మేము క్వైట్గా లేము, మేము షిప్లో లాంచ్ చేసుకుంటూనే పోతున్నాం, సిద్ధపడుతున్నాం, అది అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చేస్తున్నాము అని చెప్తున్నాం. దీంట్లో ఎటువంటి టెక్నాలజీస్ పెడుతున్నారో కూడా మన క్షేత్రంలో చాలా డీటెయిల్గా చర్చించాం మనం. యాంటీ డ్రోన్ సిస్టమ్స్ కావచ్చు, లేదా మనకు దీంట్లో స్టెల్త్కి సంబంధించిన అంశాలు కావచ్చు, దీంట్లో ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్స్ కావచ్చు, ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ AIPలు మన దేశంలో తయారు చేసింది కావచ్చు, ఎన్నో అంశాలు దీని గురించి మనం డీటెయిల్గా ప్రతి దీంట్లో కూడా చర్చిస్తున్నాం. సో మన శక్తి నేవల్ ఫ్లీట్లో చాలా గణనీయంగా పెంచుకుంటున్నాం. చైనా యొక్క స్ట్రాటజీ ఏంటంటే మన నేవల్ శక్తి పెరగకూడదు, నేవీలో ఖర్చు పెట్టే శక్తి మన దగ్గర ఉండకూడదు, మన పైసలన్నీ కూడాను ల్యాండ్ వార్ఫేర్లో ఖర్చు పెట్టాలి, హిమాలయాల్లో ఖర్చు అయిపోవాలి మనదంతా కూడాను. కాబట్టి సముద్రంలో వాళ్ళని ఎవరు ఛాలెంజ్ చేయలేరు అన్నది ఒక స్ట్రాటజీ. అందుకని అడపా వాళ్ళు గల్వాన్ లాంటివి చేస్తూ ఉంటారు హిమాలయాల్లో. వాడు వస్తారో ఉన్న భయంతో అక్కడ మనం ఫోకస్ పెట్టుకుంటాం, ఇది తగ్గించుకుంటాం. మనకు 1962 యుద్ధంలో కూడా మన ఎయిర్ ఫోర్స్, నేవీ బరిలో దిగింటే చైనా చేతులు ఎత్తేసి ఉండేది. అప్పుడు కృష్ణమేనన్ ఒక అధీనంలో వాళ్ళు చేసిన పెద్ద ఘోర తప్పిదం ఏంటంటే మన ఎయిర్ ఫోర్స్ని, నేవీని బరిలో దించలేదు. ఎయిర్ ఫోర్స్ని, నేవీని బరిలో దించితే చైనా పని కథం ఆ రోజే. ఈ రోజు మనం అది చేస్తున్నాం.
వీఆర్ బిల్డింగ్ అవర్ కెపాసిటీ. అందుకనే గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ కట్టుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక 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 కాంప్రహెన్సివ్గా మనం అర్థం చేసుకున్నప్పుడే మన శక్తి ఏంటో అర్థమవుతుంది. మోదీ గారు ఈ 3 లాంచ్ చేయడం చిన్న విషయం కాదు. దాంట్లో కూడా స్టెల్త్ ఫ్రిగేట్ దునాగిరి, స్టెల్త్ ఫ్రిగేట్. స్టెల్త్ అంటే దాని అకాస్టిక్స్ చాలా తక్కువ ఉంటాయి, దాన్ని డిటెక్ట్ చేయడం చాలా కష్టం, చాలా చాకచక్యంతో వెళ్ళి అది డిస్ట్రాయ్ చేసి రాగలదు. అలాగే సర్వే వెసెల్ సంశోధక్, సర్వే చేయాలి కదా మన ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో. మరి చైనా అక్కడ ఏమైనా సెన్సర్స్ పెట్టి వెళ్ళిందేమో, మరి ఇంకేమైనా చేసిందేమో అక్కడ మనకు తెలియదు, మైన్స్ పెట్టిందా మనకు తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా సర్వే చేయడానికి, అలాగే మనకు అక్కడ సబ్మెరీన్లు ఎక్కడ వస్తే కనుక సబ్మెరీన్లు దాచిపెట్టుకోవచ్చు. అక్కడ సముద్రం గర్భంలో ఫీచర్స్ ఉంటాయి, చిన్న చిన్న మట్టి దిబ్బల్లా ఉంటాయి, దాని మధ్యలో వెళ్ళి దాచుకోవచ్చు అవి రడార్స్ తప్పించుకోవడానికి. కాబట్టి అటువంటి ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా సర్వే చేయడానికి మనం ఇది పెట్టుకుంటాం, సంశోధక పెట్టుకుంటాం. అందుకని ఇవన్నీ కూడా మన కెపాసిటీ బిల్డింగ్ అనేది ఎంత అగ్రెసివ్గా చేస్తున్నామో మోదీ గారు వెళ్ళి అక్కడ ఇనాగ్రేట్ చేయడం అన్నది ఈరోజు అందరికి కూడా మెసేజ్ ఇచ్చాము. రైట్ సార్, ఇంకా నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. ఇండియన్ కోస్ట్ గార్డ్స్ కోసం అని చెప్పి మొత్తం 6 స్వదేశీ పరిజ్ఞానంతో ఎయిర్ కుషన్ వెహికల్స్ ఏసీవీలు తయారు చేస్తుంటే అందులో ఒకటి ఇండక్ట్ చేయడం జరిగింది. ఇది చౌగులే అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేసినటువంటి అంశము ఈ ఎయిర్ కుషన్ వెహికల్స్. ఈ ఏసీవీలు ఐసీజీ ఇండియన్ కోస్ట్ గార్డ్ కి సంబంధించినటువంటి ఆపరేషనల్ ఎఫెక్టివ్నెస్ ని పెంచుతాయి అని చెప్తున్నారు. అసలు ఎలా వర్క్ చేస్తాయి సార్ ఇవి? ఐ మీన్ ఆ ఫోటో మనం పిక్చర్ చూపిస్తూ మనం మాట్లాడదాం బేసికల్లీ. సో ఈ ఎయిర్ కుషన్ వెహికల్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఫస్ట్ అసలు చెప్పండి సార్. అంటే మనకు నార్మల్ గా ప్రజలు చూసే ఉంటారు, దాన్ని హూవర్ క్రాఫ్ట్ అని పిలుస్తారు. హూవర్ క్రాఫ్ట్ అంటే మామూలు షిప్ కి ఏముంటుంది, మనకు హల్ ఉంటుంది, దానికి ఒక బాడీ ఉంటుంది, దానికి సముద్రంలో కొంత ఉంటుంది, అది ఏదో రోర్స్ కానీ లేదంటే ప్రొపెల్లర్స్ కానీ పెట్టి తీసుకువెడతాయి. ఇది అలా కాదు, ఇదేంటంటే ఒక ఇన్ఫ్లేటబుల్, అంటే మనకు గాలితో మనం తయారు చేసుకున్న పరుపులాగా ఉంటుంది, దాన్ని అది పెడుతుంది ముందుకు. అదేమవుతుందంటే దాని సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది, అది ప్లస్ అది ఎప్పుడైనా ఇన్ఫ్లేట్ చేయొచ్చు, దాన్ని ఎప్పుడైనా తీసేయచ్చు. దాన్ని గాలి తీసేసామంటే ష్రింక్ అయిపోతుంది, మళ్ళీ గాలి నింపామంటే అది ఫ్లోట్ అవుతుంది. అంటే సముద్రం మీద వెళ్ళొచ్చు, భూమి మీద కూడా తీసుకురావచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ మన చిన్న చిన్న దీవులు చాలా ఉన్నాయి కదా మనకు, ఫర్ ఇన్స్టెన్స్ లక్షద్వీప్ కావచ్చు, అండమాన్స్ కావచ్చు. ఈ దీవులలో మనకు పైరెట్స్ కానీ లేదా ఇతరత్ర వీళ్ళందరూ కూడా ఎవరైనా చొరబాటుదారులు కానీ వచ్చి బోట్లో చిన్న చిన్న బోట్లలో వచ్చి వాళ్ళు అక్కడ స్పీడ్ బోట్లలో వచ్చేసి అక్కడ వదిలేసి వాళ్ళు దీంట్లోకి మన కోస్ట్ దాటి లోపలికి వెళ్ళిపోయారంటే కనుక ఈ హూవర్ క్రాఫ్ట్స్ పెడతాయి. ఈ హూవర్ క్రాఫ్ట్స్ సముద్రంలోనే కాదు, డైరెక్ట్గా మనకు బీచ్ మీద కూడా వెళ్ళిపోవచ్చు. కొన్ని జేమ్స్ బాండ్ సినిమాలో కూడా చూపిస్తారు. మనకు నార్త్ కొరియాకి సంబంధించి ఒక సినిమా ఉంది కదా, దాంట్లో అతను ఫేస్ మార్చుకుంటాడు, అతని మొత్తం ఫిగర్ అంతా మారిపోతుంది, అది డైమండ్స్ కోసం చేస్తాడు అతను. అప్పుడు జేమ్స్ బాండ్ అక్కడ వెళ్ళి నార్త్ కొరియాలో అన్ని విధ్వంసం చేసేటప్పుడు ఈ హూవర్ క్రాఫ్ట్ వాడతాడు. సో హూవర్ క్రాఫ్ట్ అన్నది ఈరోజు మనం దాన్ని ఎయిర్ కుషన్ వెహికల్ అని పేరు పిలవచ్చు. ఎయిర్ కుషన్ అంటే ఎయిర్ తోటి ఉంటుంది, అది దాన్ని ఎయిర్ తీసేసామంటే మళ్ళీ మన ఎయిర్ పిల్లో లాగా దాన్ని తీసేయచ్చు. కాబట్టి ఇది ఒక గతంలో యూరోప్లో చాలా ఉన్నాయి, మన దగ్గర ఆఫ్ కోర్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఈసారి 6 వాటిని ఇండియన్ కోస్ట్ గార్డ్కి ఇస్తున్నాం. ఆఫ్ కోర్స్ సరిపోవు, బహుశా ఇంకా ఒక 10-15 దాకా మనం దాని సంఖ్య పెంచాల్సిన అవసరం ఉండొచ్చు. క్రమేపీ పెంచుకుంటున్నాం మనం. ఇది ప్రైవేట్ కంపెనీ చేస్తుంది, మనకు చౌగులే అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు చేస్తున్నారు. ప్రతిదీ అగైన్ మళ్ళీ మన ప్రభుత్వం మెజగన్ డాక్స్ వీళ్ళే చేయాలని కాదు కదా, వాళ్ళకున్న కెపాసిటీ, వాళ్ళకున్న సిబ్బంది అని పెద్ద పెద్ద షిప్పులు తయారు చేయడానికి వాడుకుంటున్నాము. ఈ చిన్న చిన్నవి మనకు కావాల్సిన అవసరాలన్నీ కూడా ప్రైవేట్ రంగ సంస్థలు టేక్అవుట్ చేయడం అన్నది అద్భుతమైన విషయం. మనకు కోస్ట్ గార్డ్కి కావాల్సినవి, మన నేవీకి కావాల్సినవి ఇంకా కొన్ని తయారైన తర్వాత అఫ్ కోర్స్ వీళ్ళు ఎక్స్పోర్ట్ కూడా మొదలు పెడతారు. కాబట్టి ఎక్స్పోర్ట్ రంగం కూడా మనం ఇంకో యాంగిల్లో కూడా చూడాలి. అందుకని ఇది హూవర్ క్రాఫ్ట్ తర్వాత మనకు ఎయిర్ కుషన్ వెహికల్స్ మన దేశంలో రావడం అన్నది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యుద్ధానికి సిద్ధపడుతున్నట్టు మన కెపాసిటీ బిల్డ్ చేసుకుంటాం. సార్ ఇంకా నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. సో ఇప్పుడు ఇండియా గరుడాస్త్ర దీని గురించి మనం మాట్లాడాలి సార్. ఏ మోటార్ సిస్టమ్ డిజైన్ టు ఫైర్ అండ్ డిసపియర్ 120 mm వెహికల్ మౌంటెడ్ సిస్టమ్స్. అంటే బేసికల్లీ మనం మామూలుగా మనం మాట్లాడుకుంటాం చాలా సార్లు, ఈ అస్త్రాల పేర్లన్నీ కూడా ఒక మన పౌరాణికాల్లో చూసినటువంటి అస్త్రాల పేర్లన్నీ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ గరుడాస్త్ర స్పెషాలిటీ ఏంటి, ఎలా దీన్ని వినియోగిస్తారు, వివరాలు చెప్తారా? మామూలుగా మనకు ఫీల్డ్ గన్స్ లో
హైయెస్ట్ క్యాలిబర్ వచ్చి 155 mm ఉంటుంది. హావిట్జర్స్ మనకు బోఫర్స్ గన్స్ అని మనం జనరల్గా పిలిచేది బోఫర్స్ గన్ మనం ఏదైతే చెప్తామో అది హావిట్జర్ 155 mm గన్స్. దాని నెక్స్ట్ క్యాలిబర్ వచ్చి 120 mm గన్స్. ఈ 120 mm గన్స్ ఎస్పెషల్లీ మనకు కొండ ప్రాంతంలోనూ అటువంటి ప్రాంతాల్లో చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. ఎందుకంటే దాని వెయిట్ తక్కువ, దాన్ని తీసుకెళ్ళడం చాలా ఈజీ. 155 mm గన్స్ ఇంకా చాలా పొడుగు ఉంటాయి, బరువు ఎక్కువ ఉంటుంది, దాన్ని తీసుకువెళ్ళాలి, డిప్లాయ్ చేయాలంటే చాలా కష్టం. రోడ్ ఉన్న దగ్గర తీసుకువెళ్ళాలి, రోడ్ లేని దగ్గర ఎలా తీసుకెళ్తాం, ఆఫ్ రోడ్ ఎలా పెడుతుంది, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దాంతో. 120 mm అయితే కనుక ఇంకా ఎక్కువ సంఖ్యలో డిప్లాయ్ చేయొచ్చు, దాన్ని ఎఫెక్టివ్గా ఇంకా చాలా శత్రువుకి దగ్గర దాకా తీసుకెళ్ళి మనం దాన్ని డిప్లాయ్ చేయొచ్చు. ఈ 120 mm గన్స్ గతంలో ఏమి ఉండేవాడు, దానికి టోయింగ్ చేసేవాళ్ళు, దానికి ఒక ర్యాక్ ఉండేది, దానికి వీల్స్ ఉండేవి, దాన్ని తోసుకుని తీసుకువెళ్ళే వాళ్ళము, దాన్ని బండ్లకి తాడు కట్టి దాన్ని తీసుకెళ్లే వాళ్ళం. నీకు గుర్తుండే ఉంటుందో లేదో, మనం ఇక్కడ లదాఖ్ వెళ్ళినప్పుడు చూసాం మనం, గల్వాన్ ఘటన ప్రతిస్తంభనప్పుడు మన ఎదురుగానే ఇవన్నీ 120 mm గన్స్ వెళ్తుండగా మనం చూసాం. మనం మామూలు వాళ్ళ ట్రక్లకి దాన్ని వెనకాల కట్టేసి తీసుకెళ్తుంటారు. అవన్నీ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మనుషులు తోసి దాన్ని అక్కడ డిప్లాయ్ చేస్తారు. అటువంటిది ఈ గన్నుని మాత్రం గన్నుకి సంబంధించిన సిస్టమ్, గన్నుకి ఏముండాలి, రెడార్ ఉండాలి, అంటే రెడార్ అట్లీస్ట్ మనం కోఆర్డినేట్స్ పట్టుకునేటువంటి ఎక్విప్మెంట్ ఉండాలి. తర్వాత దానికి షెల్స్ స్టోర్ చేసే కెపాసిటీ ఉండాలి. తర్వాత దానికి సంబంధించినటువంటి ఏదైనా ప్రోటోకాల్స్ ఏమైనా ఉంటే దానికి ఏమేమి ఉంటాయో దానికి కంప్యూటర్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా కావాలి. GPS కోఆర్డినేట్స్ కావాల్సిన ఎక్విప్మెంట్ ఉండాలి. ఈ సిస్టమ్ అంతా కూడా నార్మల్ 4x4 ట్రక్ మీద మౌంట్ చేశారు. 4x4 ట్రక్లు మనం ఈవెన్ మన కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ కూడా వాడుకుంటున్నాం, మనం సివిలియన్ పర్పస్ కూడా వాడుకుంటాం. మనం టాటాసు, లేలాండ్ వీళ్ళు చాలా మంది ఉన్నారు మన దగ్గర. 4x4 వీల్స్, అది అంటే 4 wheel డ్రైవ్. మనకి ఎస్పెషలీ మట్టిలో బురదలో మనకు ఈవెన్ డ్యాములు కట్టే దగ్గర, పెద్ద పెద్ద రోడ్ల దగ్గర మట్టిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కట్టేటప్పుడు మార్షీ ల్యాండ్స్లో అక్కడంతా ఏం చేస్తాం, 4x4 ఇరుక్కుపోయిందంటే మళ్ళీ తీలేం కదా. అందుకని 4 wheels వెళ్ళేటువంటి 4x4 వెహికల్స్ మన దగ్గర ఓ కొల్లలకు ఉన్నాయి. దాని మీద మౌంట్ చేశారు. దాంతో ఏమవుతుందంటే ఆఫ్ రోడ్ వెళ్ళగలరు, రోడ్డు లేని ప్రాంతాలు కూడా వెళ్ళగలరు. అది ఒక మనం చూస్తే కనుక ఇది ఒక కంప్లీట్గా మన ఒక నైబ్ లిమిటెడ్ అని చెప్పి మన ప్రైవేట్ రంగ సంస్థ ఇది టెస్ట్ చేసింది. సో అంటే మనం నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతున్నాం. ఇదివరకు హెచ్ఏఎల్ ఎప్పుడో 10 సంవత్సరాలకు ఒక గన్ ఇచ్చిందంటే మనకు డిఆర్డిఓ ఇచ్చిందంటే అదే మనకు చాలా గొప్ప విషయంగా ఉండేది. అటువంటిది ఈరోజు ప్రైవేట్ రంగ సంస్థలు ఎంత అద్భుతాలు సృష్టిస్తున్నారో చూడొచ్చు మనం. కాబట్టి ఇప్పుడు ఈ 120 mm దీంట్లో ఫీచర్ ఏంటంటే కనుక ఫైర్ అండ్ డిసపియర్. ఫైర్ అండ్ డిసపియర్ అంటే వాళ్ళు కోఆర్డినేట్స్ చూసి వాళ్ళు ఫైర్ చేశారంటే ఆ షెల్స్ కూడా GPS కోఆర్డినేట్స్ వెళ్ళి కొడతాయి. కంటిన్యూస్ ర్యాపిడ్ ఫైర్ చేయొచ్చు. శత్రువులకి ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకు శాటిలైట్ కోఆర్డినేట్స్ వస్తాయి. కోఆర్డినేట్స్ వచ్చి వాళ్ళు దాని మీద కౌంటర్ మెజర్ చేసేంత లోపల ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఎందుకంటే 4x4 ట్రక్ కదా, మళ్ళీ ముడుచుకొని ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది. వీళ్ళు అక్కడ కొట్టేసరికి అక్కడ ఏమి ఉండదు అక్కడ. సో అటువంటిది ఫైర్, ఫర్గెట్ అండ్ స్కూట్. ఫైర్ చేసినప్పుడు పిన్ పాయింట్ ప్రెసిషన్తో కొడుతుంది. 2 మళ్ళీ రిటాలియేషన్ రాకముందే అక్కడి నుంచి పారిపోవచ్చు, డిజపేర్ అయిపోవచ్చు. కాబట్టి అటువంటి ఫీచర్స్ ఉన్నది 120 mm గన్స్లో. అఫ్ కోర్స్ 155 mm గన్స్ అంటే దాని చాలా హెవీగా ఉంటుంది. అది బహుశా 4x4లో ఫిట్ అవుతుంది. అది 8x8 ట్రక్ కావాల్సి వస్తుంది. అవి కూడా ఉన్నాయి మన దగ్గర, 8x8 ట్రక్స్ కూడా ఉన్నాయి. కానీ ఇది నైబ్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇది సాధించిందంటే కనుక ఆత్మనిర్భరత ఎలా పెంచుకుంటున్నామో మనం చూడొచ్చు. పర్ఫెక్ట్ సార్. మరొక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, నాగ్పూర్ బేస్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సోలార్ డిఫెన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్ మరొక అద్భుతం చేసింది సార్. అది చేయబోతోంది, అంటే ఆల్రెడీ రెడీ అవుతోంది. బ్రహ్మోస్ వార్ హెడ్, స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి బ్రహ్మోస్ వార్ హెడ్ సిద్ధమైంది. డెలివరీకి సిద్ధంగా ఉన్నట్టుగా వార్తా కథనం వచ్చింది. వివరాలు చెప్తారు. మనం ఫస్ట్ బ్రహ్మోస్ మన దేశంలో తయారైనప్పుడు దాన్ని లాంచింగ్ కావాల్సిన ప్లాట్ఫామ్ తప్ప మనం ఏం చేయలేదు. అక్కడి నుంచి వచ్చినవే మనం స్క్రూలు నట్లు పెట్టి మనం దాన్ని ఫైర్ చేసాం. అది యాంటీ షిప్ మిజైల్ మాత్రమే, షిప్ని టేక్ డౌన్ చేయడానికి మాత్రమే వాళ్ళు ఇచ్చారు మన దగ్గరికి. దానిని మనము ల్యాండ్ టు ల్యాండ్, సర్ఫేస్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు ఎయిర్, సర్ఫేస్ టు షిప్, అలాగే ఎయిర్ టు ల్యాండ్, ఎయిర్ టు ఎయిర్, ఇన్ని ఆప్షన్స్ మనం దాన్ని తయారు చేసుకున్నాం. ఎయిర్ టు షిప్ ఇన్ని పెట్టుకున్నాం. సబ్మెరీన్ వర్షన్ కూడా వస్తాం, సబ్మెరీన్ నుంచి లాంచ్ చేయగలిగిన వర్షన్స్, ఇన్ని వర్షన్స్ తీసుకొచ్చాం. ప్లస్ క్రమేపీ దాంట్లో మనం భారతీయ కాంపనెంట్స్ పెట్టుకుంటూ వెళ్తున్నాం. ముఖ్యంగా దాని మెటలర్జీ, ఆ షెల్ ఏదైతే ఉంటుందో మిసైల్ షెల్ యొక్క మెటలర్జీని మనం మాస్టర్ చేసాం. ఈరోజు షెల్ మెజారిటీ అంతా కూడా భారతదేశంలో తయారవుతుంది. కమ్యూనికేషన్ మనమే తయారు చేసుకోగలుగుతున్నాం. దాంట్లో
రీసెంట్గా గత సంవత్సరంలో మనం క్షాత్రంలో దాన్ని కూడా కవర్ చేసాం. దాని ఫ్యూయల్, దాంట్లో పెట్టేటువంటి ఇంధనం కూడా భారతదేశంలో తయారవుతుంది. ఇంధనం మామూలు ఏదో పెట్రోల్ డీజిల్ పెట్టి ఫైర్ చేయను, దాని కెమికల్ వేరేలాగా ఉంటుంది. ఆ కెమికల్ ఫార్ములా అంతా కూడా రష్యా దగ్గరే ఉండేది. దానిని మన దేశంలో మనం తయారు చేయగలుగుతున్నాం. అలాగే దాన్ని ఎక్స్టెండ్ చేసాం. వాళ్ళు మనకి ఇచ్చింది 290 కిలోమీటర్స్ కొట్టగలిగిందే ఇచ్చాము. ఇప్పుడు ఎక్స్టెండెడ్ రేంజ్, ఇప్పుడున్నటువంటి బ్రహ్మోస్ 500 నుంచి 600 కిలోమీటర్ల దాకా కొట్టగలదు. అఫ్ కోర్స్ చాలా మంది చెప్పేదంటే 800 కిలోమీటర్ల దాకా కొట్టగలదు అంటున్నారు. బట్ అట్లీస్ట్ అఫీషియల్గా 500 to 600 కిలోమీటర్స్ కొట్టగలుగుతున్నాం. ఎక్స్టెండెడ్ రేంజ్ మనది. అలాగే న్యూ జనరేషన్ ఎన్జీ న్యూ జనరేషన్ వచ్చేసి దాని సైజ్ తక్కువ ఉంటుంది, చాలా దాన్ని తీసుకెళ్ళడం చాలా ఈజీ, సునాయాసంగా తీసుకెళ్ళొచ్చు. దాని స్పీడ్ ప్రోటోకాల్స్ పెరిగినాయి, ఇవన్నీ కూడా చేసుకున్నాం. కాబట్టి మనకిచ్చిన బ్రహ్మోస్కి ఇప్పుడున్న బ్రహ్మోస్కి చాలా తేడా ఉంది. ఎటొచ్చి ఇంతవరకు ఏంటంటే దాంట్లో పెట్టేటువంటి బాంబ్ ఏదైతే ఉంటుందో, ఏదైతే వెపన్ ఉంటుందో అది రష్యా నుంచి తెచ్చుకున్నాం. మన దగ్గర లేదు, మన దేశంలో తయారవుతుంది. మొట్టమొదటిసారి ఈ సోలార్ డిఫెన్స్ ఈ కంపెనీ దానికి సంబంధించిన వార్ హెడ్ వాళ్ళు తయారు చేశారు. అది టెస్టింగ్స్ అన్ని అయిపోయినాయి, ఇట్స్ రెడీ టు డిప్లాయ్. వార్ హెడ్ కూడా మనం తయారు చేసామంటే ఇంకా ఆల్మోస్ట్ 90-95% ఈ మిసైల్ అంతా కూడా భారతదేశంలో తయారవుతుంది. కొన్ని 5% క్రిటికల్ కాంపోనెంట్స్ ఉన్నాయి, అవి రష్యా నుంచి తెచ్చుకుంటున్నాం. ఈ ఏ మిసైల్కైనా కానీ ఫర్ దట్ మ్యాటర్, ప్లస్ బ్రహ్మోస్ లాంటి దానికి ఉండే కాంపోనెంట్స్ ఏంటి? ఫస్ట్ దాని సెన్సర్స్ ఉంటాయి, రెడార్ సంబంధించిన ఉంటాయి. ఏ టార్గెట్ని ఛేదించి కొట్టాలి, ఎక్కడ కొట్టాలి అన్నదాన్ని ఆ కోఆర్డినేట్స్ చెక్ చేసుకోవడానికి దానికి సెన్సర్స్, రెడార్స్ ఉంటాయి. తర్వాత బాంబ్ ఉంటుంది వెనకాల, అంటే వార్ హెడ్ ఉంటుంది. వార్ హెడ్లో చాలా ఉండొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ బ్రహ్మోస్లో మనం న్యూక్లియర్ వార్ హెడ్ తీసుకువెళ్ళలేము, నాన్ న్యూక్లియర్ వార్ హెడ్ తీసుకువెళ్తాం. దాంట్లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి, డిఫరెంట్ కాంపనెంట్స్ ఉంటాయి. తర్వాత వెనకాల దాని ఫ్యూజ్ ఉంటుంది, ఎక్కడ డెటోనేట్ అవ్వాలి, ఆన్ ఇంపాక్ట్ అవ్వాలా, లేదా ఇంపాక్ట్ అయిన తర్వాత డిలేడ్ ఇంపాక్ట్ దాని డెటోనేషన్ అవ్వాలా, లేదా ఇంపాక్ట్ అవ్వక ముందరే డెటోనేట్ అవ్వాలా, ఇవన్నీ నిర్ణయాలు ఉంటాయి. సో అదొకటి ఉంటుంది. అంటే జనరల్గా మిసైల్స్కి ఉండేటువంటి కాంపనెంట్స్ చెప్తున్నాను. వెనకాల దాని ఇంధనం ఉంటుంది, వెనకాల దాని స్ట్రాప్ ఆన్ మోటార్స్ ఉండొచ్చు. అది సింగిల్ మోటరా, డ్యూయల్ మోటరా. తక్కువ డిస్టెన్స్ వెళ్తే సింగిల్ మోటార్ చాలు. దూరం వెళ్ళాలంటే దానికి కొంత దూరం తీసుకువెళ్ళిన తర్వాత ఆ స్ట్రాప్ ఆన్ మోటార్స్ పడిపోయిన తర్వాత మెయిన్ మిసైల్ పెడుతుంది. వీటిల్లో దీంట్లో ఏంటంటే కనుక మనకు దాని ముందర సక్ చేయడానికి, బికాస్ ఇది ర్యామ్ జెట్ ఇంజిన్తో వెళ్తుంది, సూపర్ సానిక్ స్పీడ్లో వెళ్తుంది. సూపర్ సానిక్ స్పీడ్లో వెళ్ళినప్పుడు ఆ హీట్ రెసిస్టెన్స్ లోపల సెన్సర్స్ అన్నీ ఉంటాయి, మనకు దాని కేసింగ్స్, దానికి కోటింగ్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా టెక్నాలజీస్ మనం క్రమేపీ భారతదేశంలో తయారు చేసుకుంటున్నాం. లేటెస్ట్గా వార్ హెడ్ కూడా మన దేశంలో తయారు చేసుకున్నాం. అందుకని ఇప్పుడు రష్యా కూడా బ్రహ్మోస్ను కొనడానికి సిద్ధపడుతుంది. ఆఫ్ కోర్స్ రష్యా భారతదేశం యొక్క జాయింట్ వెంచరే ఇది. వాళ్ళ దగ్గర కూడా ఇది అస్త్రం ఉంది కదా, మన దగ్గర ఎందుకు కొంటున్నారంటే దాన్ని ఎన్హాన్స్ చేశాం మనం. ప్లస్ కాస్ట్ ఎఫెక్టివ్ తీసుకొచ్చాం. వాళ్ళు ఇచ్చిన వర్షన్ కంటే కూడా చాలా మోస్ట్ లీథల్ ఎఫెక్టివ్ వర్షన్ తీసుకొచ్చాం మనం. అందుకని వాళ్ళ ఫ్రంట్ లైన్ షిప్లలో పెట్టడానికి భారతదేశం నుంచి బ్రహ్మోస్ కొనడానికి ఈరోజు రష్యా కూడా ముందుకు వస్తుంది. సో దాన్ని అర్థం చేసుకోవచ్చు దీని కెపాసిటీ మనం ఎలా ఎన్హాన్స్ చేసాము. ఈరోజు ప్రపంచంలో బ్రహ్మోస్ గురించి అందరూ చర్చిస్తున్నారు. మనం ఈరోజు యువే గురించి ఇప్పుడే మాట్లాడాం, మిగతా దేశాలు కూడా చాలా సీరియస్గా మాట్లాడుతున్నాయి. బికాస్ బ్రహ్మోస్ ఇప్పటిదాకైతే తిరుగులేదు. ఇక నెక్స్ట్ లెవెల్ హైపర్సానిక్ మిసైల్కి వెళ్ళాలి. హైపర్సానిక్ మిసైల్ చాలా ఖర్చుతో కూడినటువంటి, ఎందుకంటే ఏ సూపర్ సానిక్ వెళ్ళడానికి కూడా ఫస్ట్ ఒక పర్టికులర్ స్పీడ్లో తీసుకువెళ్ళిన తర్వాత అది నెక్స్ట్ వెళ్ళడానికి వచ్చే టెక్నాలజీ చాలా హై అండ్ టెక్నాలజీ, చాలా తక్కువ దేశాల్లో ఉంది. వాటిల్లో కూడా ఇంత ఎఫెక్టివ్ వెపన్ అనేది ఎవరి దగ్గర లేదు. చైనా దేనికైనా భయపడుతుందంటే బ్రహ్మోస్కి మాత్రమే భయపడుతుంది. కాబట్టి అది ఆ ఇండిజినైజేషన్ అనేది క్రమేపీ మనం చేస్తున్నాం. సుఖాయ్ ఉంది ఫర్ ఇన్స్టెన్స్, సుఖాయ్ ఇంజన్ మనం ఎప్పుడో 25-30 ఏళ్ళ నుంచి మన దేశంలో అండర్ లైసెన్స్ చేస్తూనే ఉన్నాం. కానీ ఒక ఇంజన్ మనం తయారు చేయలేకపోయాం, దాన్ని అబ్జార్బ్ చేసుకోలేకపోయాము టెక్నాలజీ. వాళ్ళు ఇచ్చిన లైసెన్స్ ప్రకారం మనం దాన్ని అసెంబ్లీ చేసుకుంటూ వెళ్ళాం. కానీ ఇక్కడ అలా కాదు, దీంట్లో మనం టెక్నాలజీ అబ్జర్వ్ చేసుకున్నాం. టెక్నాలజీ అబ్జర్వ్ చేసి ప్రతి కాంపనెంట్ని కూడా భారతదేశంలో తయారు చేసి ఇండిజినైజ్ చేసుకున్నాం. అది ఈ యొక్క బ్రహ్మోస్ ప్రాజెక్ట్ యొక్క మేజర్ సక్సెస్ స్టోరీ. రైట్ సార్, నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్దాం. బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాం సార్. ఈ వారం మన బ్రేవ్ హార్ట్ నిజంగా ఈ దేశం గర్వించదగ్గటువంటి వ్యక్తి, ఈ దేశానికి విజయాలు అందించినటువంటి వ్యక్తి, బంగ్లాదేశ్ ఏర్పాటు కారకుడు, పాకిస్తాన్ నడ్డి విరిచినటువంటి వ్యక్తి. ఈ దేశంలో నిజానికి చెప్పాలంటే జనరల్ కరియప్ప గారికి ఫీల్డ్ మార్షల్ హోదా ఉంది, తర్వాత జనరల్ శ్యామ్ మానిక్ షా గారికి మాత్రమే ఫీల్డ్ మార్షల్ హోదా దక్కింది.
సో 5 స్టార్ ర్యాంక్ పొందినటువంటి వ్యక్తి. నిజంగా ఆయన పేరు మీద సినిమా కూడా వచ్చింది, శ్యామ్ బహదూర్ అనే సినిమా ఒకటి కూడా వచ్చింది, విక్కీ కౌశల్ హీరో. చాలా అద్భుతంగా ఉంటుంది. యాక్చువల్లీ మీరు చూసుంటారా, చూడలేదేమో, బట్ ఎస్, ప్రేక్షకులు ఖచ్చితంగా చూడాలి ఆ సినిమాని. ప్లీజ్ జనరల్ శ్యామ్ మానిక్ షా గారి గొప్పతనం గురించి తెలియజేస్తారు. అంటే ఈయన 1914లో జన్మించారు. ఆయన అంటే ఇప్పుడున్నటువంటి అమృత్సర్ పంజాబ్లో జన్మించారు. ఆయన ఒక పార్సీ కుటుంబానికి చెందినటువంటి వారైన. ఆయన తండ్రి కరాచీకి వెడుతూ అమృత్సర్లో ఆయన భార్యకి పురిటి నొప్పులు వస్తే అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. వాళ్ళు ఉండిపోవడంతో అక్కడే పురుడు పోసుకుంది ఆవిడ. తర్వాత మళ్ళీ ఇంకా లాహోర్కి కరాచీకి వెళ్ళడం ఎందుకు అని చెప్పి శ్యామ్ మానిక్ షా గారి తండ్రి అక్కడే ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అందుకనే పంజాబ్లోనే సెటిల్ అయ్యారు వారు. సో అందుకనే ఆయన అక్కడే పుట్టారు, అక్కడే పంజాబ్లోనే చదువుకున్నారు. ఆయన పంజాబ్లోనే చదువుకొని తర్వాత క్రమేపీ లండన్కి వెళ్ళి వాళ్ళ నాన్నగారు వచ్చే డాక్టర్ కాబట్టి లండన్కి వెళ్ళి చదువుకోవాలి అని ఆయన అనుకునేవారు. వాళ్ళ తండ్రి ఏమన్నారంటే ఇంకా చాలా చిన్న వయసు అనేది ఇప్పటి నుంచే వెళ్ళకు నువ్వు అని ఒక అంశం. రెండు, ఇతని అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ యూకేలో ఉన్నారు కాబట్టి బహుశా ఆయనకు ఫైనాన్షియల్గా కూడా కొంత బర్డెన్ ఉండిండొచ్చు వాళ్ళ తండ్రికి. కాబట్టి ఈయన కొంత జాప్యం అయ్యేసరికి ఈయనకు కసి కొద్దీ కోపం కొద్దీ ఇండియన్ మిలిటరీ అకాడమీ IMA ఎగ్జామ్ రాసి పాస్ అయ్యాడు. ఈయన పాస్ అయ్యేసరికి ఫస్ట్ బ్యాచ్ IMAలో 1932లో ఈయన ఉత్తీర్ణులై ఈయన డిప్లాయ్ అయ్యారు. అప్పుడు ఉన్నటువంటి 12th ఫ్రాంటియర్ ఫోర్స్ రెజిమెంట్లో 4th బెటాలియన్లో ఈయనని డిప్లాయ్ చేశారు బ్రిటిష్ వాళ్ళు 1932లో. అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధంలో ఈయన కీలక పాత్ర పోషించారు. అఫ్ కోర్స్ ఆయన్ని ఫ్రాంటియర్ ఫోర్స్ ఉన్నా కానీ యుద్ధం జాపనీస్ సైడ్ ఉంది కాబట్టి ఇటు పంపించారు, బర్మా సైడ్ పంపించారు. బర్మా సైడ్ ఆయన చేసినటువంటి సాహసోపేతమైనటువంటి యుద్ధంలో ఆయనకు మిలిటరీ క్రాస్ అవార్డు ఇచ్చింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం. సరే, పార్టిషన్ అయింది, మనకు తెలుసు. పార్టిషన్ అయిన తర్వాత 1947లో ఈయనను తీసుకొచ్చి 8th గోర్ఖా రైఫల్స్లో ఈయన నియమించడం జరిగింది. 8th గోర్ఖా రైఫల్స్లో ఆయన పెట్టిన తర్వాత ఈయన టీమ్మేట్స్ అంటే ఫస్ట్ IMA ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఉన్నటువంటి ఈయనతో పాటి ఎవరైతే చదువుకున్నారో ఈయన క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్స్గా వెళ్ళారు, బర్మా ఆర్మీ చీఫ్స్గా కూడా వెళ్ళారు. సో కాబట్టి అంటే ఆ పార్టిషన్ టైంలో వీళ్ళందరూ కలిసి చదువుకున్నటువంటి పరిస్థితి. సో అక్కడి నుంచి ఆయన 1947లో ఆఫ్ కోర్స్ ఈయనకు ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ఈయనకు ఎటువంటి పాత్ర ఇవ్వలేదు, కానీ అడ్వైజర్గా తీసుకున్నారు ప్రభుత్వం, అంటే ఆర్మీ. ఈయన ఆ అంశంలో కావచ్చు, తర్వాత హైదరాబాద్ లిబరేషన్ ఆపరేషన్ పోలోలో కావచ్చు, అప్పుడు కూడా ఈయన ఒక అడ్వైజరీ రోల్ దాంట్లో ఆయన హస్తం కూడా ఉన్నది అప్పుడు. తర్వాత 1962 యుద్ధం వచ్చేసరికి పొలిటికల్గా కృష్ణమేనన్ అప్పుడంతా పొలిటిసైజ్ చేశాడు, మొత్తం ఆర్మీని పొలిటిసైజ్ చేశాడు. మనకు తెలుసు కదా, జనరల్ కాల్ని ఆర్మీ చీఫ్గా నియమించడము. జనరల్ కాల్ ఎటువంటి అంశాలు తెలిసిన విషయమే, విషాదగాథ. మనకు 1962 ఎంత ఆర్మీని ఎంత పొలిటిసైజ్ చేశాడో కృష్ణమేనన్ మనకు తెలుసు. ఆ పొలిటిసైజేషన్లో దేశద్రోహం కింద ట్రీజన్ చట్టం కింద ఈయనని పక్కన పెట్టేశారు శ్యామ్ మానిక్ షా. తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్లో ఆర్మీ ఆఫ్ కోర్స్ వీళ్ళెంత పొలిటీషియన్స్ ఎంత పొలిటిసైజ్ చేసినా ఆర్మీలో మనకు తెలుసు కదా, వాళ్ళు మళ్ళీ పారదర్శకంగా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇన్వెస్టిగేట్ చేసి ఈయనకు ఎటువంటి హస్తం లేదు, ఆయన దీంట్లో సంబంధం లేదు అని చెప్పి ఈయనను క్లీన్ చిట్ ఇవ్వడంతో బయటకు వచ్చారు. కానీ 1962 వరకు కూడా ఈయన అన్ఫార్చునేట్లీ 1962 మనకు చైనా యుద్ధంలో ఈయన పార్టిసిపేట్ చేయలేకపోయారు. 63 వచ్చేసరికి వెస్టర్న్ కమాండ్ చీఫ్గా ఈయన నియమించారు. వెస్టర్న్ ఆర్మీ చీఫ్గా కమాండర్గా ఈయన నియమించడం జరిగింది 1963లో. అంటే అంతవరకు ఆయన పాపం ఏం చేయలేకపోయారు. ఆ కీలకమైన 1962 ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, దాని తర్వాత ప్రతి యుద్ధం ఆయన గెలిచాడు. దాని తర్వాత వచ్చినటువంటి 1967 నత్తుల్లా పాస్ యుద్ధంలో కూడా నత్తుల్లా చోలా రెండు, ఇది కూడా ఏ రోజు ఒకరోజు శాతంలో మనం చర్చిద్దాం. మనము ఈ రెండు ప్రాంతాల్లో కూడా మనకు సైన్యం అక్కడ వెళ్ళినప్పుడు మన వెనక నుంచి మనకు ఆర్డర్స్ ఏమొచ్చినాయంటే, చైనీస్ సోల్జర్స్ వస్తున్నారు అంటే అప్పుడే 62లో మనం దెబ్బతిన్నాం. మనం 5 ఏళ్ల తర్వాత జరిగినటువంటి ఘటనలో వెనక్కి రాండి అని ఆర్డర్ ఇస్తే శ్యామ్ మానిక్ షా వెనక్కి రాలేదు. ఆయన అక్కడే నత్తుల్లాలో ఆయన అక్కడ నిలబడ్డారు. ఆయన చోలాలో ఉన్నటువంటి కమాండర్ వెనక్కి వచ్చేసరికి ఇప్పటి వరకు చోలా ఇప్పుడు కూడా చైనా అధీనంలో ఉంది, కానీ నత్తుల్లా మన అధీనంలో ఉంది. నత్తుల్లా ఆయన వెనక్కి రాలేదు. కాబట్టి అక్కడ కూడా శ్యామ్ మానిక్ షా గారు అక్కడ కూడా విజయం సాధించారు. కాబట్టి దాని తర్వాత
ఎస్పెషలీ ఆయన నాగాలాండ్ ఇక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో ఆయనను నియమించేసరి అక్కడ ఉన్నటువంటి వేర్పాటు వాదులకు వ్యతిరేకంగా ఆయన చేసినటువంటి చర్యల వల్ల, ప్లస్ ఈ 1967లో జరిగినటువంటి ఘటన వల్ల ఆయనకు పద్మభూషణ్ ఇచ్చారు. 1968లో ఆయనకు పద్మభూషణ్ ఇచ్చారు. అంటే మిజోరాము, నాగాలాండ్ ఇన్సర్జెన్సీ అని కూడా చాలా ఎఫెక్టివ్గా ట్యాకిల్ చేయగలిగారు. ఫైనల్గా 1969లో ఈయన ఆర్మీ చీఫ్గా నియమించారు. భారత ఆర్మీకే ఆయన చీఫ్గా వెళ్ళారు. ఆర్మీ చీఫ్గా వెళ్ళిన తర్వాత మనకు తెలుసు 2 సంవత్సరాల్లో మనకు యుద్ధం వచ్చింది. 1971లో యుద్ధం వచ్చింది. అది అఫ్ కోర్స్ తెలియని భారతీయుడు ఉండడు నాకు తెలిసి. 1971 యుద్ధంలో శామ్ మనెక్షా గారు ఎటువంటి యుద్ధం చేశారు, ఎలా పాకిస్తాన్ ఓడించారు, ప్రపంచ చరిత్రలోనే ఎస్పెషలీ 2వ ప్రపంచ యుద్ధం తర్వాత 93,000 మంది సైనికులని వాళ్ళని బందీలుగా తీసుకోవడం అన్నది అది చరిత్రలోనే చాలా పెద్ద ఇన్సిడెంట్ అది. అలాగే మనకు లోంగోవాల్ యుద్ధం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ఫోక్లోర్స్. ఎన్ని సినిమాలు వచ్చినాయో మనం చూసినాం. మనం దానికి ఆర్మీ చీఫ్గా వ్యవహరించారు ఆయన. మనకు ఉన్నటువంటి తక్కువ పార్టీ కెపాసిటీ తోటి యుద్ధం సాధించగలిగారు. మనకు అప్పుడు తెలుసు ఇందిరాగాంధీ గారు ఏప్రిల్ మేలోనే మనకు ఈస్ట్ పాకిస్తాన్ అటాక్ చేయమని ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇస్తే ఆయన ససేమిరా అన్నాడు. ఆయన ఇప్పుడు నెలలో మనకు వర్షం వస్తుంది, అక్కడ మన ట్యాంకులన్నీ ఇరుక్కుపోతాయి, అనవసరంగా మనం దెబ్బతింటాం, మనం ఓడిపోతాం, మనం నాకు సమయం ఇవ్వు, నేనే యుద్ధం ఎప్పుడు సిద్ధంగా ఉంటాను చేస్తానని చెప్పారు ఆయన. 6 నెలలు ప్రిపేర్ అయిన తర్వాత డిసెంబర్లో ఆయన యుద్ధం ప్రకటించారు. యుద్ధం మనం చేసాం. ఓ వారం 10 రోజుల్లో మనం గెలిచాం. ఆ విషయం మనకు తెలుసు. గాథ అంతా కూడా చాలా అద్భుతమైన గాథ. మనం ఢాకాకు వెళ్ళినప్పుడు జనరల్ అరోరా వాళ్ళ సంతకాలు పెట్టినటువంటి ఆ టేబుల్ కూడా మనం చూసి వచ్చాం, వాళ్ళ మ్యూజియంలో చూసాం మనం. కాబట్టి అదంతా ఒక పెద్ద ఫోక్లో, అందుకని నేను డీటెయిల్కి వెళ్ళదలుచుకోలేదు. బట్ బంగ్లాదేశ్ ఫార్మేషన్కి కీలకమైనటువంటి యుద్ధము ఆ 1971 యుద్ధంలో ఆర్మీ చీఫ్గా వ్యవహరించారు. కాబట్టి ఆయనను అప్పుడు పద్మ విభూషణ్తో సత్కరించారు. ఇది అయిన తర్వాత 1972లో ఆయన పద్మ విభూషణ్ ఇచ్చారు. అంటే ఇక భారత రత్నకి నెక్స్ట్ హైయెస్ట్, ఆల్మోస్ట్ ఇంక సెకండ్ హైయెస్ట్ అవార్డు ఈయనకి ఇచ్చారు. ఫైనల్గా 1973 జనవరిలో ఈయనను ఫీల్డ్ మార్షల్ చేశారు. ఇది 2వ ఫీల్డ్ మార్షల్. నువ్వు ఇందాక చెప్పినట్టు జనరల్ కరియప్ప వాజ్ ఫస్ట్ ఫీల్డ్ మార్షల్, తర్వాత ఈయన ఫీల్డ్ మార్షల్ అయ్యారు. ఫీల్డ్ మార్షల్ అయినటువంటి కొద్ది రోజులు ఆయన రిటైర్ అయిపోయారు. 1973 జనవరిలో రిటైర్ అయ్యారు. అఫ్ కోర్స్ తర్వాత 2008లో ఆయన చనిపోయారు. 94 ఏళ్ళకి చనిపోయారు. ఆయనను వెల్లింగ్టన్ సిమెట్రీలో, పార్సీ సిమెట్రీలో ఆయనని అక్కడ ఖననం చేశారు. ఆయన భార్య పక్కనే ఆయన ఖననం చేశారు. కాబట్టి సుదీర్ఘమైన జీవితం, ఎన్ని యుద్ధాలు. 1962లో బహుశా ఈయనను కనుక చైనాకు వ్యతిరేకంగా పంపించి ఉంటే బహుశా ఇంతటి ఘోర పరాభవం మనకు వచ్చి ఉండేది కాకపోయిండొచ్చు. ఆ 62 యుద్ధం మినహాయిస్తే ప్రతి యుద్ధంలో కూడా ఆయన గెలిచారు. ఈయనను ఎక్కడెక్కడ డిప్లాయ్ చేశారు అన్నీ ఆయన గెలిచారు. కాబట్టి మన దేశం గర్వించదగ్గటువంటి ఒక అద్భుతమైనటువంటి మన భారత ముద్దుబిడ్డ ఆయన. అండ్ ఆఫ్ కోర్స్ వెరీ పాపులర్. మామూలు ఆర్మీ కమాండర్స్ లాగా ఆయన ఏదో హెడ్ క్వార్టర్స్లో కూర్చొని ఉండేటువంటి వ్యక్తి కాదు. లోవెస్ట్ ఆఫ్ ద లోవెస్ట్ ఆర్మీ సోల్జర్ కూడా ఆయనకి కనెక్షన్ ఉండేది. ఆయనే రిస్క్ తీసుకొని వెళ్ళేవారు. గ్రౌండ్ లెవెల్లో వీళ్ళకి ఉన్నటువంటి కష్టాలేంటో అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి. ఎటువంటి అంశాల్లో వాళ్ళు కష్టపడుతున్నారో, వాళ్ళకి ఎటువంటి ఊరట కలిగించాలి, ఇవన్నీ బాగా తెలిసినటువంటి వ్యక్తి. కాబట్టి ఎన్నో కీలకమైనటువంటి యుద్ధాలు చేసి గెలిచినటువంటి మహానుభావుడు, భారతదేశ ముద్దుబిడ్డ. ఆయన మనం తలుచుకుంటున్నాం. అటువంటి వ్యక్తి ఆయనకు తర్వాత ఆయన తోటి విద్యార్థులందరూ కూడాను పాకిస్తాన్, బర్మా ఇక్కడంతా కూడాను వాళ్ళు ఆర్మీ చీఫ్స్గా ఉన్నా కానీ కూడా ఈయన కెపాసిటీ ఏంటో నిరూపించుకున్నారు. వాళ్ళందరూ ఎవరు చేయలేనటువంటి సాహసాలు ఈయన చేసి నిరూపించారు. ప్లస్ ఆయన అప్పుడే చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు, మనము రష్యా మీద డిపెండెన్సీ చాలా ఎక్కువ పెట్టుకుంటున్నాం. మనము రష్యా మీద ఇంత డిపెండెన్సీ ఉంటే కనుక మనకు చాలా రాబోయే రోజులు ఇబ్బంది వస్తుంది. అలాగే మన సొంత డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ మనం పెంచుకోవాలి. ఇవన్నీ ఆయన అప్పుడు చెప్పినవి ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. మోదీ గారు హయాంలో ఇంప్లిమెంట్ అవుతుంది. కరెక్ట్. అంటే ఎంత పారదర్శక, ఎంత దూరాలోచన ఉండేది ఆయనకి. అటువంటి వ్యక్తి, అంటే గ్రౌండ్ లెవెల్లో ప్రతి అంశము తెలిసినటువంటి వ్యక్తి. ఆయన సడన్ గా ఏదో అంత పైన వచ్చి కమాండర్గా కూర్చోలేదు. ఆయన గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రతి అంశం తెలిసినటువంటి మహా అద్భుతమైనటువంటి సైనికుడు. ఆయనకు మనం నివాళులు అర్పిద్దాము. అటువంటి వ్యక్తి మనకు ఎప్పటికి కూడా ప్రేరణాదాయకంగానే ఉంటారు. ఆయన గాథలు ఎన్ని చెప్పుకున్నా తక్కువే. బహుశా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా చాలా ఆయన చేసిన యుద్ధాలన్నీ కూడా ఇంకా ప్రజల్లోకి ఎన్నో సినిమాల రూపేణ రావాలని కోరుకుందాము. మన ప్రేక్షకులందరూ శామ్ బహదూర్ సినిమా, వికీ కౌశల్
హీరోగా శామ్ మానేక్షా పోర్షన్ ఆయన దాన్ని యాక్టర్గా పనిచేశారు ఆయన. కాబట్టి అటువంటి సినిమా చూస్తే బహుశా కొంత ఈయన యొక్క గొప్పతనం ఏంటో అర్థమవుతుంది మనకి. ఎటువంటి పరిస్థితుల్లో ఆయన యుద్ధాలు సాధించారు, కెపాసిటీ లేకుండా ఎలా సాధించారు, మనకందరికి కూడా ప్రేరణ ఆయన. కాబట్టి ఆయనకు మనకైనా చిన్న నివాళులు అర్పించే చిన్న ప్రయత్నం చేద్దాము, ఆయన శ్రద్ధాంజలి ఘటిద్దాం. ఎస్ సార్. యాక్చువల్లీ బంగ్లాదేశ్ యుద్ధంలో కీలక పాత్ర, ముఖ్యంగా ఆర్మీని నడిపించినటువంటి వ్యక్తి ఓవైపు జనరల్ శ్యామ్ మానేక్షా గారు, ఇంకోవైపు మనము ఖచ్చితంగా బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్ లో డిస్కస్ చేయాలేమో సార్ రా ఫౌండర్ ఆర్ఎన్ కావ్ గారు. సో వారు కూడా నిజంగా చెప్పాలంటే ఇద్దరు కాంబినేషన్ లో ఇది జరిగింది. నిజానికి బంగ్లాదేశ్ ఏర్పాటు వెనకాల ముక్తి వాహినికి గూఢచర్య, బేసికలీ మనం ఎస్పియానేజ్ ద్వారా బంగ్లాదేశ్ లో మనం ఏం చేయాలి అవన్నీ స్ట్రాటజీస్ ప్లానింగ్ చేయడం ఒకరు చేశారు, ఒకరు డైరెక్ట్ వార్ఫేర్ లో గెలిచినటువంటి వ్యక్తులు. ఈవెన్ ఇంకో సందర్భంలో మనం క్షాత్రంలో ఆర్ఎన్ కావ్ గారి గురించి కూడా డిస్కస్ చేద్దాం సార్. షూర్, తప్పకుండా. ఎందుకంటే శత్రువుని బ్లిట్స్కరీగ్ అంటారు కదా, శత్రువుకి వాళ్ళు తట్టుకోలేనంత వేగంగా వీళ్ళు వెళ్ళిపోయారు. అది శామ్ మానేక్షా సిగ్నేచర్. అది ఆయన చేసినటువంటి యుద్ధంలో ఆయన చేసినటువంటి టాక్టిక్స్. అది దాని వెనకాల ఆర్ఎన్ కావ్ హస్తం ఉన్నది. ఎందుకంటే ఫస్ట్ ఇంటెలిజెన్స్ రావాలి మనకి. ఇంటెలిజెన్స్ లేకుండా వెళ్ళామంటే అక్కడ డైరెక్ట్గా వాళ్ళ సైన్యంతో ఎదుర్కొన్న పరిస్థితి ఏమవుతున్నది? ఎలా దీన్ని కరెక్ట్ చేసి పెద్ద పెద్ద పట్టణాలను టచ్ చేయకుండా వెనక నుంచి వెళ్ళి దాన్ని సరౌండ్ చేసి, ప్లస్ వాళ్లకు భారత సైన్యం మొత్తం వచ్చేసింది, అయిపోయింది, మీ పని అయిపోయింది అన్నట్లు వాళ్ళకు ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్, వాళ్ళకి నెరేటివ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళలో భయం సృష్టించడం అన్నది, ఇవన్నీ కూడాను ఆయన మన ఇంటెలిజెన్స్ వర్గాలు చేసినాయి. ఫీల్డ్లోను ప్లస్ ఇంటెలిజెన్స్ రెండు ఇద్దరు కలిసి వాళ్ళు పాకిస్తాన్ని ముచ్చమటలు పట్టించారు. కాబట్టి ఇది ఒక అద్భుతమైన గాథ. అది అఫ్ కోర్స్ ఎంత చెప్పినా తక్కువే. ఇందాక నేను అన్నట్లు చాలా ఒక వీరోచితమైనటువంటి యుద్ధం. అది మనకు ఎప్పుడు మర్చిపోలేనటువంటి యుద్ధం. అందుకనే మనకు ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో పాకిస్తాన్ సరెండర్ ఫోటోగ్రాఫే వెనకాల ఉంటుంది. ఏ ఇంటర్నేషనల్ ఆర్మీ చీఫ్ వచ్చినా వెనకాల ఫోటో అది ఉంటుంది. మనకి ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటాం మనం. అఫ్ కోర్స్ దాంట్లో శామ్ మానేక్షా గారు లేరు, కానీ అప్పుడు లోకల్ కమాండర్ సరెండర్ తీసుకున్నారు. కానీ ఆయన పైన ఇండియన్ ఆర్మీ కమాండర్గా శామ్ మానేక్షా గారు ఉన్నారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి చిరస్మరణీయుడు, భారతదేశ ముద్దు బిడ్డ. ఆయనకు మన శ్రద్ధాంజలి ఘటిద్దాం. ఎస్ సార్. ఇక వెపన్ సెగ్మెంట్ లోకి వెళ్దాం సార్. ఈ వారం మన వెపన్ సెగ్మెంట్ లో బరాక్ 8 సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ శామ్ గురించి తెలియజేస్తారా? ఇది ఇండియా ఇజ్రాయెల్ కలిసి సంయుక్తంగా డెవలప్ చేసినటువంటి మిజైల్ గా చెప్తూ ఉన్నారు. ఒకసారి వివరాలు ఏంటి చెప్తారా? కరెక్ట్. ఇది మనకు బరాక్ 8 గురించి మనం ఎందుకు చర్చిస్తున్నామంటే, మనకు ఆపరేషన్ సింధూర్లో చాలా కీలక పాత్ర పోషించింది. ఇది సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్, అంటే కింద నుంచి కొట్టవలసింది. ఎస్పెషలీ మనకు ఫతే మిజైల్ వాళ్ళు మనకు సిర్సా మీద కొట్టారు, వాళ్ళు ఢిల్లీని టార్గెట్ చేసి కొట్టారు. ఆ ఫతే మిజైల్ ని సిర్సా దగ్గర మనం షూట్ డౌన్ చేసింది బరాక్ 8 షూట్ చేసింది. అంటే ఇండో ఇజ్రాయెల్ యొక్క కొలాబరేషన్ తో జరిగినటువంటిది. గతంలో ఇది 60 నుంచి 70 కిలోమీటర్ల దాకా కొట్టగలిగిన కెపాసిటీ దీనికి ఉండేది. కానీ ఈ కొలాబరేషన్ తర్వాత దాన్ని 100 కిలోమీటర్ల దాకా తీసుకెళ్ళగలిగాం. 100 కిలోమీటర్ల దూరంలో మనం ఎటువంటి ఎయిర్లో వస్తున్నటువంటి ఏదైనా షూట్ డౌన్ చేయొచ్చు. అఫ్ కోర్స్ అన్ని సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ లాగానే ఇది కూడా మనకు మిసైల్స్ కానీ, డ్రోన్స్ కానీ, లేదా మనకు ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, హెలికాప్టర్స్ కానీ, మనకి ఏవాక్స్ కానీ, వాళ్ళ ఏవి అక్కడి నుంచి ఎయిర్ అసెట్స్ వచ్చినా షూట్ డౌన్ చేయగలిగే కెపాసిటీ దీనికి ఉంది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ మిసైల్స్ ప్రపంచంలోనే. అది ఇజ్రాయెల్ తయారు చేసుకుంది. ఇజ్రాయెల్ భారతదేశం కొలాబరేషన్ తర్వాత దాన్ని ఎన్హాన్స్ చేసుకున్నాం. ఎన్హాన్స్డ్ వర్షన్ బరాక్ 8ని ఇజ్రాయెల్ కూడా వాడుకుంది. ఇజ్రాయెల్ కూడా మొన్న జరిగినటువంటి ఇరాన్ యుద్ధంలో కూడా వాళ్ళు వాడుకున్నారు. కాబట్టి వాళ్ళకు దీన్ని గతంలో ఇరాన్తో జరిగిన యుద్ధం కావచ్చు, వాళ్ళ మీద వస్తున్నటువంటి ఇరాన్ నుంచి వస్తున్న మిజైల్స్ టేక్ డౌన్ చేయడానికి కూడా వాళ్ళు వాడుకున్నారు. కాబట్టి సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వెపన్ గా దీన్ని మనం పరిగణించవచ్చు. దీంట్లో ఉన్న కీలకమైన అంశాలు ఏంటంటే కనుక స్మోక్లెస్ డ్యూయల్ పల్స్డ్ రాకెట్ మోటార్. స్మోక్లెస్, మామూలుగా స్మోక్ వచ్చిందంటే డిటెక్ట్ చేయొచ్చు, దాని హీట్ సిగ్నేచర్ తెలిసిపోతుంది. అటువంటి దీనికి స్మోక్ లేకుండా వస్తుంది. 4.5 మీటర్ల ఎత్తున్నటువంటిది. 4.5 అంటే నార్మల్గా మిసైల్స్ తక్కువనే చెప్పాలి మనం. తర్వాత దీన్ని 275 కిలోలు అంటే ఈజీగా సునాయాసంగా
చాలా ఈజీగా దీన్ని ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు, పెద్ద బరువు లేదు, 2-3 మనుషులు మోసుకొని పోవచ్చు, దీన్ని ఈజీగా తీసుకెళ్ళచ్చు. కాబట్టి ఈజీలీ పోర్టబుల్, ఈజీలీ డిప్లాయబుల్. కీలకంగా ఇది లాంగ్ రేంజ్లో కొట్టగలదు. యాక్టివ్ రెడార్ సీకర్, అంటే ఎటువంటి రెడార్ సిగ్నేచర్ ఉన్నా వెళ్ళి కొట్టగలదు. 360 డిగ్రీలు ఫైర్ చేయొచ్చు, ర్యాపిడ్ ఫైర్ చేయొచ్చు. అలాగే డ్యూయల్ పల్స్ మోటార్స్ ఉంటాయి కాబట్టి దీంట్లో లాంగ్ రేంజ్, మీడియం రేంజ్ రెండు కొట్టగలిగినటువంటి ఆప్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి దీంట్లో. వర్టికల్ లాంచ్, స్ట్రైట్ గా కొట్టచ్చు, లేదా ఇలా సైడ్ లో కూడా కొట్టచ్చు, ఎలాగైనా ఫైర్ చేయొచ్చు దాన్ని. థ్రస్ట్ వెక్టర్ కంట్రోల్స్ అంటారు. థ్రస్ట్ వెక్టర్ కంట్రోల్స్ అంటే కనుక మనకు థ్రస్ట్ అంటే తెలుసు కదా, దానికి పుష్ చేసేటువంటి శక్తి, దానిని ఎలా కంట్రోల్ చేస్తాం. ఒకసారి ఫైర్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ హీట్కి, ఆ స్పీడ్కి అది వాబులే ఎక్కడో వెళ్ళిపోతుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఫిన్స్ ఉంటాయి, అది వెళ్ళి దాన్ని స్టెబిలైజ్ చేస్తుంది. స్టెబిలైజ్ చేసి టార్గెట్ని పిన్ పాయింట్గా కొడుతుంది అన్నమాట. ఇవన్నీ కూడాను ఈ టెక్నాలజీ అంతా కూడా 2 దేశాలు కలిసి చేసినటువంటిది. దీన్ని ఎవరు చేస్తున్నారు? దీనికి మన దేశంలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, మన తర్వాత మన కళ్యాణి, రఫాయల్, వీళ్ళందరూ కలిసి కోఆపరేటివ్గా చేస్తున్నారు. అంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ దీన్ని యాక్చువల్గా మిసైల్ తయారు చేస్తుంది. దాని ఎలక్ట్రానిక్స్, దానికి సంబంధించిన హార్నింగ్, దానికి సంబంధించిన కమ్యూనికేషన్స్ ఇవన్నీ కూడా BEL చేస్తాం. అలాగే మనకు కళ్యాణి, రఫాయల్ మ్యానుఫ్యాక్చరర్స్ దాంట్లో ఇంకొన్ని క్రిటికల్ కాంపోనెంట్స్ చేస్తున్నారు. మెజారిటీ ఇవన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి, ఇవి తయారవుతున్నాయి. సో ఇది మన దేశంలో ఉన్నటువంటి ఈకో సిస్టమ్. అలాగే రఫేల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఏదైతే ఇజ్రాయెల్లో ఉందో వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ప్రొడక్షన్ కెపాసిటీ తక్కువ కాబట్టి మ్యాక్సిమం మన దేశంలోనే తయారవుతుంది. అలాగే దీన్ని ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ ముగ్గురు కూడా వాడుకుంటున్నారు. ఎందుకంటే సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ ఎక్కడైనా కొట్టచ్చు. సర్ఫేస్ అంటే ఈవెన్ నేవీ షిప్ మీద కూడా పెట్టి కొట్టచ్చు మనం, అది కూడా ఒక విధంగా సర్ఫేసే కాబట్టి. అంటే సబ్మరీన్ కాకుండా షిప్ డెక్ నుంచి కూడా ఫైర్ చేయొచ్చు. ఎయిర్ ఫోర్స్ కూడా వాడుకుంటారు. కాబట్టి ముగ్గురు త్రివిధ దళాలు కూడా దీన్ని వాడుకుంటున్నాయి. ఇజ్రాయలీ నేవీ వాడుకుంటుంది, UAE ఆర్మీ వాడుకుంటుంది, అజర్బైజాన్ ఎయిర్ ఫోర్స్ వాడుతుంది, రాయల్ మొరోక్కన్ ఆర్మీ వాడుతుంది, సైప్రస్ నేషనల్ గార్డ్ వాడుతుంది. ఇన్ని దేశాలు వాడుతున్నాయి. కాబట్టి అర్థం చేసుకోవచ్చు దీని కెపాసిటీ ఏంటో. అఫ్ కోర్స్ ఇది జాయింట్ ప్రోడక్ట్, ఇజ్రాయెల్ ఇండియా జాయింట్ ప్రోడక్ట్ ఇది. అది మనకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అంశము. దీన్ని డెవలప్ చేసింది ఇజ్రాయలీ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్, మన DRDO ఇద్దరు కలిసి డెవలప్ చేశారు. ఇది ఇట్స్ అ ప్రౌడ్, మన అంబుల పొదలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అస్త్రం ఇది, బరాక్ 8. అఫ్ కోర్స్ దీనికి నెక్స్ట్ వర్షన్స్ కూడా రాబోతున్నాయి, అది కూడా చర్చ జరుగుతోంది. బట్ అఫ్ కోర్స్ జాయింట్ వెంచర్ కాకుండా మన దేశంలోనే మన అస్త్రాలే మనం చాలా పెంచుకుంటున్నాము. కాబట్టి ఇవి అస్త్రా MK1, MK2, అఫ్ కోర్స్ అది ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ కూడా ఉన్నాయి. సో చాలా అంశాల్లో టెక్నాలజీ అబ్జార్బ్ చేసుకుని మన ఇండిజినస్ టెక్నాలజీ తోటి మనమే అస్త్రాలు తయారు చేసుకుంటున్నాం. కానీ ఇది ఒక సక్సెస్ఫుల్ జాయింట్ వెంచర్. బ్రహ్మోస్ ఎలాగైతే మనకు రష్యా భారతదేశం యొక్క జాయింట్ వెంచర్ యొక్క సక్సెస్ స్టోరీయో, అలాగే బరాక్ 8 భారత ఇజ్రాయెల్ యొక్క జాయింట్ వెంచర్ సక్సెస్ స్టోరీ. పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్. ఇక కంపెనీ సెగ్మెంట్ లోకి వెళ్దాం సార్. ఈ వారం మన క్షేత్రంలో కంపెనీ సెగ్మెంట్ లో క్రాస్నీ డిఫెన్స్ టెక్నాలజీస్, ఈ సంస్థ ఏ టెక్నాలజీస్ ని అందిస్తోంది, ఏ ప్రొడక్ట్స్ ని మన భారత సైన్యానికి ఇస్తోంది, వివరాలు చెప్తారా? మన ఆర్మ్ ఫోర్సెస్ లో, నేవీలో కావచ్చు, ఎయిర్ ఫోర్స్ లో, ఆర్మీలో ప్రతిదీ ఏదో ఒక పేరుగాంచినటువంటి బ్రహ్మోస్ లాంటిదో పెద్ద పెద్ద S-400 పేర్లే ఉండక్కర్లేదు. చిన్న చిన్న అంశాలు కూడా మనం గతంలో కంప్లీట్గా రష్యా మీదనో ఎవరి మీద డిపెండ్ అయ్యేవాళ్ళు, అన్ని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. అటువంటిది మన దేశంలోనే ఈ కాంపనెంట్స్ అన్ని తయారు చేయడానికి వచ్చిన ఇండస్ట్రీస్లో ఒక కీలకమైనటువంటి కంపెనీ ఇది. 1995లో దీన్ని స్థాపించారు. దీని స్థాపకులు కమాండర్ డాక్టర్ VG జయప్రకాశన్, ఆయన సతీమణి సరళా జయప్రకాశన్, ఆయన కుమారుడు నవీన్ జయప్రకాశన్. వీళ్ళు ముగ్గురు దీంట్లో కీలకంగా ఉన్నారు. వైస్ అడ్మిరల్ మకరంద్ అరవింద్ హంపిహోళి, ఈయన కూడా డైరెక్టర్. వీళ్ళందరూ కలిసి దీన్ని స్థాపించారు. అప్పట్లో 95లో స్థాపించారు. కీలకంగా వీళ్ళు అఫ్ కోర్స్ త్రివిధ దళాలకి వీళ్ళు సర్వీస్ ఇస్తున్నారు, కానీ చాలా ఎక్కువ నేవీకి సర్వీస్ ఇస్తున్నారు. వీళ్ళ కస్టమర్స్ ఇందాక నేను చెప్పినట్టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ కూడా ఉన్నది, DRDO, అలాగే మనకు HAL, మెజగన్ డాక్స్ లిమిటెడ్, గోవా షిప్ యార్డ్ లిమిటెడ్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ కోల్కతా, కొచ్చిన్ షిప్ యార్డ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఇంతమంది కస్టమర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా సర్వీస్ చేస్తున్నారు. అంటే వాళ్ళు తీసుకొచ్చేటువంటి ఫైనల్ ప్రోడక్ట్స్లో కాంపనెంట్స్ వీళ్ళు ఇస్తున్నారు.
వీళ్ళ కాంపనెంటే బయటకు మనకు కనిపించకపోవచ్చు, కానీ వాళ్ళు ఇచ్చే ఫైనల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళు తీసుకొచ్చే అస్త్రాలు కావచ్చు, షిప్పులు కావచ్చు, వాటిలో వీళ్ళ కాంపనెంట్స్ కీలకంగా ఉంటున్నాయి. దీంట్లో వీళ్ళకు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వర్టికల్స్లో కీలకంగా చూస్తే కనుక లైఫ్ లాంగ్ సపోర్ట్ ఆఫ్ రష్యన్ ప్రోడక్ట్స్, రష్యా నుంచి తెచ్చుకున్నటువంటి షిప్లు, రష్యా నుంచి తెచ్చుకున్నటువంటి ప్లాట్ఫామ్స్ని వీళ్ళు సర్వీస్ చేస్తున్నారు. లేదంటే రష్యా నుంచి తీసుకొచ్చి దాన్ని సర్వీస్ చేయాలంటే ఎంత ఫారెక్స్ రిజర్వ్స్ మనం ఖర్చు పెట్టుకోవాలో అర్థం చేసుకోవచ్చు. అటువంటిది ఆ టెక్నాలజీని వీళ్ళు అబ్జర్వ్ చేసుకుని రష్యా నుంచి గతంలో మనం కొన్నటువంటి మన ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా వీళ్ళు సర్వీస్ చేస్తున్నారు. ఎంత ఇండిజినైజ్ అయింది అది కూడా చాలా కీలకమైన అంశం అది. అలాగే షిప్ రిపేర్స్ అండ్ రీఫిట్స్, ఎన్నో షిప్లకు సంబంధించి మనం ఆ దేశాలకు పంపించి రీఫిట్ చేయించడము, అక్కడ రిపేర్లు చేయించుకోవడం. మన దగ్గర టెక్నాలజీ ఉండేది కాదు. ఒక ప్రైవేట్ రంగ సంస్థ దాన్ని టేక్ ఓవర్ చేయడంతో మనం అక్కడ పంపించకుండా మనమే చేయగలిగిన కెపాసిటీ మనం పెంచుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు మనకు అమెరికా లాంటి దేశాలతో ఒప్పందాలు ఉన్నాయి. వాళ్ళ షిప్లు ఇక్కడ వస్తే వాటికి కూడా మనం రిపేర్ చేయగలం. ఆ కెపాసిటీ పెంచుకుంటున్నాం. దాంట్లో కీలకంగా ఈ క్రెస్నీ డిఫెన్స్ టెక్నాలజీస్ అనేది పనిచేస్తాం. అలాగే మనకు ఎక్స్పోర్ట్ ఆఫ్ మెరైన్ సర్వీసెస్ అంటే ఏంటి? దీనికి సంబంధించినటువంటి కన్సల్టెన్సీ కావచ్చు, దానికి సంబంధించిన రిపేర్లు కావచ్చు, ఓవరాలింగ్ కావచ్చు, రిట్రోఫిటింగ్ కావచ్చు, ఇవన్నీ విదేశాలకు కూడా మనం సరఫరా చేస్తుంది ఈ కంపెనీ. ప్లస్ వీళ్ళకి ఒక R&D అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్స్ కూడా ఉన్నాయి. కీలకంగా వీళ్ళ ప్రోడక్ట్స్ చూస్తే కనుక మనం ఆశ్చర్యపోతాం. డోర్స్ అండ్ హ్యాండిల్స్, షిప్లో ఉన్న డోర్లు తయారు చేస్తారు. డోర్స్ అండ్ హ్యాండిల్స్, డోర్లు పెద్ద గొప్ప విషయం ఏంటి? చాలా గొప్ప విషయం. ఎందుకంటే దాని ఏదైతే మనం దానికి బీడింగ్స్ పెడతామో కరోడ్ అవ్వకూడదు. అక్కడ గాలి ఉంటుంది, సముద్రంలో ఎప్పుడు ఉప్పు గాలి ఉంటుంది. ఆ ఉప్పు గాలిలోకి ఎప్పుడు కరోడ్ అయిపోతాయి, ఎందుకు పనికిరకుండా పోతాయి. ఆ మెటల్ కరోడ్ అయిపోతుంది, పెయింట్ కరోడ్ అయిపోతుంది. కాబట్టి సుదీర్ఘకాలంగా పనిచేసే డోర్లు తయారు చేస్తారు. సముద్ర ఉప్పుకు తట్టుకునేటువంటి డోర్స్ తయారు చేస్తారు, హ్యాండిల్స్ తయారు చేస్తారు. హ్యాండిల్స్ ఇరుక్కుపోయి రస్ట్ బట్టి తుప్పు పట్టిపోయిందంటే ఓపెన్ చేయలేం. అది ప్లస్ అక్కడ ఈదరగాలు ఉంటాయి, తుఫాన్లు వస్తుంటాయి. దాన్ని తట్టుకోగలిగినటువంటి కెపాసిటీ ఉన్న డోర్లు వీళ్ళు తయారు చేస్తారు. సింపుల్గా డోర్స్ అండ్ హ్యాండిల్స్ అని చెప్తే కనుక అది మనకు అర్థం కాదు. కానీ ఎంత క్రూషియల్ మనం అర్థం చేసుకోవచ్చు. అది మన దేశంలో తయారు చేస్తున్నారు. అలాగే ఇంకా చాలా కీలకం, మెరైన్ సీవేజ్ మనకు ట్రీట్మెంట్ ప్లాంట్లు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్న సిబ్బందికి కావాల్సిన టాయిలెట్లో వచ్చేటువంటి దాని ట్రీట్మెంట్ని ప్లాంట్స్ వీళ్ళు తయారు చేస్తున్నారు. ఎంత క్రూషియల్ ఇది! మనం చూసాం, మన USS అబ్రహాం లింకన్ ఏమైందో చూసాం మనం. గల్ఫ్ యుద్ధంలో, మన ఇరాన్ యుద్ధంలో వాళ్ళు టాయిలెట్లో పనిచేయలేక వాళ్ళు గ్రీస్కి పారిపోవాల్సి వచ్చింది. వాళ్ళు మెడిటరేనియన్ నుంచి పారిపోయారు వాళ్ళు. అవునా? జెరార్డ్ ఫోర్డ్ వెళ్ళిపోయింది అక్కడ. మన అబ్రహాం లింకన్ కాదు, జెరార్డ్ ఫోర్డ్ బిగ్గెస్ట్ షిప్. కానీ అక్కడ టాయిలెట్స్ లేక వాళ్ళు వెళ్ళిపోయారు. ఎంతో దారుణమైన పరిస్థితి. అంటే చిన్న అంశమే కావచ్చు, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పనిచేయక ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, లార్జెస్ట్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఎందుకో పనికి రాకుండా వెళ్ళిపోయిందంటే ఎంత కీలకమో, ఎంత క్రూషియలో మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటిది వీళ్ళు చేస్తున్నారు. ఆ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా భారతదేశంలోనే వీళ్ళు చేయగలుగుతున్నారు. అలాగే మనం చూస్తే కనుక సోనార్స్, బ్లోవర్స్, ప్యానల్స్, స్క్రీన్స్, ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తున్నారు. ఎన్ని డిఫరెంట్ ప్రోడక్ట్స్ వీళ్ళు ఇవ్వగలుగుతున్నారో అర్థం చేసుకోవచ్చు. మాడ్యులర్ హాస్పిటబిలిటీ ప్రోడక్ట్స్ అంటే అక్కడ నిచ్చెనలు కావచ్చు, కూర్చునే టేబుళ్ళు, బళ్ళలు కావచ్చు, వాళ్ళు పడుకోవడానికి కావాల్సిన బెడ్లు కావచ్చు, కుర్చీలు కావచ్చు, హాస్పిటబిలిటీ, మనుషులు జీవించడానికి కావాల్సిన కాంపనెంట్స్ అన్ని కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. అది సముద్రంలో తట్టుకోగలిగినటువంటిది, షిప్పుల ఊపుకి తట్టుకోగలిగినటువంటి కాంపనెంట్స్ తయారు చేస్తున్నారు. మామూలుగా మనకు ఇక్కడ మన ఇండ్లలో పెట్టుకున్నా కూడా పనిచేయవు. అక్కడ ఉండవలసిన మెటల్ కానీ, అక్కడ ఉండవలసిన పెయింట్ కానీ, అక్కడ ఉండవలసిన దాని డిజైన్ స్ట్రక్చర్ కానీ, ఎందుకంటే ఊగిందంటే అది వచ్చి ఎవరికైనా తగిలిందంటే దెబ్బలు తగులుతాయి. దెబ్బలు తగలకుండా దాన్ని స్మూత్ ఫినిష్ చేసి ఆ టెక్నాలజీ వేరే, అవన్నీ కూడా వీళ్ళు మాస్టర్ చేసి చేయగలుగుతున్నారు. మెరైన్ వాల్వ్స్, అక్కడ నీళ్ళకి కానీ, మనకు అక్కడ కమ్యూనికేషన్, అక్కడ వెళ్ళవలసిన ఫ్లూయిడ్స్ వెళ్ళడానికి కావాల్సిన వాల్వ్స్ తయారు చేస్తున్నారు. అగైన్ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, సముద్రంలో ఇవన్నీ రష్టపడతాయి. రష్టపట్టకుండా దీర్ఘకాలంగా తట్టుకునేటువంటి ఇవి తయారు చేయగలిగారు వాళ్ళు. చాలా కీలకంగా మెరైన్ గ్రోత్ ప్రివెన్షన్ సిస్టమ్స్, బార్నకల్స్ అంటారు కదా, మనకు ఈ షెల్స్ ఇవన్నీ కూడాను, చిన్న చిన్న సముద్రంలో ఉండేటువంటి జంతువులన్నీ కూడాను మనం చూసాం. ఏ బోట్లో చూసినా దాని హల్లో మనం అక్కడ షెల్స్ వచ్చేసి ఉంటాయి. ఇవన్నీ కూడా వచ్చేసి అక్కడ జీవించడం మొదలు పెడతాయి. అవి కనుక పైపుల్లోనూ వాటిల్లోనూ వచ్చేసినాయంటే కనుక మనం ఏం చేయలేం, ఇరుక్కుపోతాయి. మళ్ళీ రిట్రోఫిట్ కూడా చేయలేం, అది తీయాలంటే చాలా కష్టం, ఎంతో కాలం దాన్ని పెట్టాలి బయట. అటువంటి
సముద్రంలో ఉన్న జంతువులు వచ్చి అక్కడ జీవించకుండా నివసించకుండా వీళ్ళు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది. కాబట్టి బార్నకల్స్ అంటే చూసాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ షార్కుల వీపు మీద చూస్తాం, ఆ షెల్స్ అని ఇరుక్కుపోయి ఉంటాయి, దాని పర్మనెంట్గా దాని మీద ఉంటాయి. అటువంటి మన వీటికి రాకుండా చేయగలిగిన కెపాసిటీ వీటి దగ్గర ఉంది. అంటే ఎంత క్రూషియలో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇంత చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా చేయడం వల్ల ఇంకొక దేశం మీద డిపెండెన్సీ మనకు తగ్గిపోయింది. మన దేశంలో పరిజ్ఞానం ఉంది. మన దేశంలో సర్వీసెస్ కావాలన్న వాళ్ళు కూడా ఇవ్వగలిగినటువంటి పరిస్థితిలో తీసుకొచ్చాం. అలాగే మనం చూస్తే కానీ ఇంకా చాలా సబ్ కాంపోనెంట్స్, AC to DC కన్వర్టర్స్ కావచ్చు, రిమోట్ సెన్సింగ్ యూనిట్స్ కావచ్చు, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ కావచ్చు, ఎన్నో అంశాల్లో వీళ్ళు ఎన్నో కాంపోనెంట్స్ తయారు చేస్తున్నారు. అంటే ఒక షిప్ తయారు చేయలేదు, ఏదో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కొచ్చిన్ షిప్ యార్డ్ తయారు చేసి ఉండొచ్చు, కానీ దాంట్లో వెళ్ళిన కాంపోనెంట్స్ ఎన్నో కాంపోనెంట్స్ వీళ్ళు ఉంటాయి. అలాగే మనకు ఏదో గార్డెన్ రీచో, గోవా షిప్ యార్డో, ఏదో ఇండియన్ కోస్ట్ గార్డ్కి ఏదో ఒక షిప్ ఇస్తుంది, దాంట్లో కాంపోనెంట్స్, కీలకమైన కాంపోనెంట్స్, డోర్స్, ఇవన్నీ కూడా వీళ్ళు సప్లై చేస్తున్నారు. కాబట్టి ఎంత క్రూషియల్ వర్క్ వీళ్ళు చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మన ప్రైవేట్ రంగ సంస్థ మనకు ఎంత మన దేశ రక్షణ కోసము, మన దేశ యొక్క మన అసెట్స్కి ఎన్ని సేవలు అందిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో ఇవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు, ఎవరో విదేశాల నుంచి, ఎస్పెషల్లీ రష్యా నుంచి తెచ్చుకునేవాళ్ళు. అటువంటిది ఆ టెక్నాలజీ అబ్జర్వ్ చేసుకుని మన దేశంలోనే సర్వీస్ తీసుకొచ్చి ఆత్మనిర్భరత పెంచే దిశగా మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, సర్వీస్డ్ బై ఇండియా, ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైన సంస్థ. వీళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాము. ఇంకా వీళ్ళు మన ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ ఇంకా గణనీయంగా పెంచి మన దేశ గౌరవాన్ని ముందుకు తీసుకువెడతారని, ఇటువంటి కంపెనీల ప్రేరణతోటి ఇంకా ఇప్పుడు వస్తున్నటువంటి మన పిల్లలు ఎవరైతే ఉన్నారో కాలేజ్ నుంచి బయటకు వచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా మన దేశ రక్షణకు సంబంధించి, డిఫెన్స్ రంగానికి సంబంధించిన సొల్యూషన్స్, మనకున్న సమస్యలకు సొల్యూషన్స్ తీసుకొచ్చి ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ దృష్ట్యా వాళ్ళు కూడా ఇటువంటి కంపెనీలు స్టార్ట్ చేస్తారని మనం కోరుకుందాము. ఆ ఎకోసిస్టమ్ మనం చూస్తున్నాము. కాబట్టి ఈ కంపెనీ యొక్క ప్రేరణతోటి ఇంకా మన పిల్లలు ముందుకు వెళతారని, ఇటువంటి కంపెనీలు మనం పరిచయం చేసేటువంటి చిన్న ప్రయత్నం మనం చేస్తున్నాము. ఇటువంటి కంపెనీల పరిచయం వల్ల ఎవరో కొంతమంది మన ప్రేక్షకులు దాన్ని ప్రేరణ తీసుకొని వాళ్ళు కూడా ఇటువంటి సంస్థలు ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తారని మనం కోరుకుంటున్నాం. ఎస్ సార్, నిజంగానే ఇదొక డెఫినెట్ గా ఇదొక ఇన్స్పిరేషన్ కావాలి. మనం మాట్లాడే మాటలన్నీ కూడా ఈ తరానికి, ఈ జనరేషన్ కి, ఉద్యోగాల వేటలో ఉన్న వాళ్ళకి నిజంగానే ఈ రీసెర్చ్, జరుగుతున్నటువంటి రీసెర్చ్ మన యుద్ధ అవసరాలకు తగ్గట్టుగా మనల్ని మనం సన్నద్ధం చేసుకుంటున్న విధానాలు తెలియాలి. అందులో మన యువతర భాగస్వాములు కావాలి. ఆ చిన్న ఆశతోటే మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతంగా చాలా విషయాలు వివరించారు గిరిధర్ గారు. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం కలుద్దాము. సో చూసారు కదా, ఇది ఈ వారం క్షాత్రం. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే 96వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం, నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.